స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 108వ కీర్తన భక్తుడైన దావీదు రచించినటువంటి 108వ కీర్తన చివరి వచనం, చివరి చరణం 13వ చరణాన్ని మూలవాక్యంగా నేనే చదువుతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెరిచి నాతో పాటు ఈ మాటలు చూడవలసిందిగా, ఏకీభించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొరకువాడు ఆయనే. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు మిక్కిలి హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఇగో తండ్రి, బావగారు పేతురు గారు, చెల్లి శిరీషను ప్రేమించి ఈ దినమందు ప్రభా సంఘ సమక్షంలో మీరు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత కూడుకును బట్టి నీకు వందనాలు. ఇగో తన సాక్ష్యములో అయ్యా తన దుఃఖమును, తన వేదనను, తన కష్టమును బిడ్డ పంచుకున్నప్పటికీ అయ్యా ఇగో ప్రతి విషయంలో దేవుడు లేకపోతే నేను లేను అనేటువంటి ఒక మాటను సంఘం ఎదుట నిన్ను కూర్చున్నటువంటి సాక్ష్యాన్ని బిడ్డ పలికిందయ్యా. అయ్యా బాధలన్నీ తీరిపోయిన తర్వాత ఇగో సాక్ష్యం ఇవ్వలేదు, కానీ చుట్టూ ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఇగో దేవుడు వాటన్నిటి నుంచి నన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాడు. తర్వాత నా ఆత్మీయ జీవితంలో నేను బలహీనం అయిపోకూడదని ఇగో నువ్వు ఏర్పాటు చేసినటువంటి దినముగా ఈ దినమును సంఘములో ప్రభువా ఆ సంతోష కూడికను ప్రభువా నీ బిడ్డ ఏర్పాటు చేసుకుంటుండగా చదవబడిన వాక్యము ద్వారా కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబముతో మీరు మాట్లాడండి. సంఘముతో, బంధువర్గంతో చేరి ఉన్న ప్రతి ఒక్కరితో అయ్యా ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా ఆయా స్థలాల నుండి నీ మాటలు వినిచిన ప్రతి ఒక్కరితో మాట్లాడండి. అల్పుడు అయోగ్యుని దాసుని అభిషేకించి నీ శిలువచాట్ను మరుగుపరిచి నీ ఆత్మతో నింపి ప్రతి అపవాది కార్యములు ఆయిపరిచి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నటువంటి బావగారు పేతురు గారి శిరీష దంపతులకి ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే చేరి వచ్చిన సంఘం అంతటికి కూడా, బంధువర్గం అంతటికి కూడా ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. లైవ్ లో ఉన్న వారికి వందనాలు. మంచిది, చాలా సమయం అయింది కనుక కొద్ది నిమిషాలే దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకుని ముగించేస్తాను. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువును అనగదొరకువాడు ఆయనే అని భక్తుడైనటువంటి దావీదు ఇస్తున్నటువంటి సాక్ష్యము. హల్లెలూయా. సో మనం ఆలోచన చేసినటువంటిది ఏంటి అని అంటే, నీలో నాలో దేవుడు తన కార్యాలు చేయాలి అంటే, నీలో బలమైన కార్యాలు జరగాలంటే ఎలా? హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరికి వాళ్ళే అనుకోవాలి. నీలో బలమైన దేవుని కార్యాలు జరగాలంటే ఎలా? చెప్పండి. దేవుని కార్యాలు మన జీవితాల్లో ఎలా జరుగుతాయి? కుమారు చెప్తున్నాను, దేవుడు ఏదైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడే. ఏదైనా చేయగలుగుతాడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు అసలు. కానీ ఆయన కార్యాలు మన జీవితంలో ఎలా జరుగుతాయి, ఇది మనం ఆలోచన చేయాలి. ఒకటి చెప్తున్నాను, మన ముందు మనకి దేవుడు మన చేతులు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథము ఈ భూమి మీద మనకు కనబడుతూ, అంటే మనకు నచ్చినవి ఎన్నో ఉంటాయి, ఇష్టాలు ఎన్నో ఉంటాయి భూమి మీద. అన్నిటికంటే ఎంతో ఇష్టమైనది, శ్రేష్టమైనటువంటిది మన చేతుల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ఇందులో మన జీవితానికి కావలసినటువంటి సకల ఈవులు, ఆశీర్వాదాలు, మేలులు, ఘనతలు అన్ని కూడా రాయబడి ఉన్నాయి. మరి ఉన్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? మీకు అవసరాన్ని బట్టి చెప్తున్నాను. దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్నటువంటి నేను, రక్తం లేకపోవడం వల్ల కళ్ళు సరిగా కనబడవు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చీకటి అయిపోతూ ఉండేది. కానీ బైబిల్తో ఎంత గడిపామో తెలుసా? నేను ఈరోజు ఒకరితో పంచుకున్నాను అవసరాన్ని బట్టి. 16 గంటలు చదివాను బైబిల్ కంటిన్యూగా. రోజుకి ఎన్ని గంటలు? రోజుకి 24 గంటల్లో 16 గంటలు బైబిల్ చదివాను. అలా చదవగా 220 అధ్యాయాలు చదవగలిగాను. ఆ నెక్స్ట్ డే మళ్ళా బైబిల్ చదివాను, 14 గంటలు చదివాను కంటిన్యూగా, 200 అధ్యాయాలు చదివాను.
మా అమ్మ చనిపోయినటువంటి కరెక్ట్గా 3 నెలలకి ఆ పరిస్థితి. నేను చెప్తున్నాను, మొత్తం అన్నీ అందులో ఉన్నాయి. చాలా వరకు ఏం చేస్తారంటే రచ్చరీ కడితే బాగుంటుందేమో అని కొంతమంది మాట్లాడతారు. తర్వాత మన చేతిని ఎవరికైనా చూపెడితే బాగుంటుందేమో అని వాళ్ళకి వీళ్ళకి చేతులు చూపెట్టడానికి వెళ్తారు, అవి కట్టించుకోవడానికి వెళ్తారు. రకరకాలుగా క్రైస్తవుల కోసం మాట్లాడుతున్నాను, అన్నజనంగాన్ని పక్కన పెట్టండి. అవునా, నేను చెప్తున్నాను, ఇందులో కంటే బయట శక్తి ఎక్కడైనా ఉన్నదా? నీతో ఇంత డైరెక్ట్గా మాట్లాడే దేవుని వాక్యము కంటే ఇంకా లోకంలో ఎక్కడైనా నీతో అలా మాట్లాడేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరు లేరు అసలు. మరి నీ జీవితంలో దీనికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటి? యాక్చువల్లీ ఈ మాట నేను చెప్పాలనేటువంటి ఆలోచన కూడా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగానికి ముందే ఈ మాటలు చెప్పిస్తున్నాడు. ఏమో నీకు అవసరమేమో. హల్లెలూయా, చెప్పండి. ఈ లోకంలో ఎక్కడ లేని శక్తి ఇక్కడ ఉంది, ఎక్కడ దొరకని ప్రేమ ఇందులో ఉంది, ఎక్కడ దొరకనటువంటి ఆనందం ఇందులో ఉంది. మరి ఇది తెలిస్తేనే కదా నీకు తెలిసేది. ఏదైనా రుచి చూస్తేనే కదా అది ఎలా ఉంది అలా ఉంది చెప్తాం, అవునే కదా? మరి ఇందులోకి వెళ్ళకుండా, చూడకుండా, చదవకుండా ఎట్లా తెలుస్తుంది నీకు? అందుకే 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూసి, కీర్తనల 34వ కీర్తన 8వ చరణంలో. హల్లెలూయా. కనుక నా సహవాసం, నా జీవితం బైబిల్ చదువుతూ అలాగా 22 సార్లు చదవగలిగాను నేను. 22 సార్లు అంటే మాటలు కాదు, ఉన్న పరిస్థితిని బట్టి, నాకున్న అనారోగ్యం బట్టి, కాలేజ్ డేస్, ఎక్కడ ప్రశాంతమైనటువంటి పరిస్థితి లేదు. సో నీలో బలమైన దేవుని కార్యాలు జరగాలంటే ఎలా మనం ఆలోచన చేసుకోవాలి. ఎలా జరిగితే చెప్పండి. నీ మట్టుకు నీవు ఈ జీవితం కొరకే ఆలోచన చేసి దాని కొరకే పని చేసుకుంటూ దాని కొరకే బ్రతుకుతూ ఉదయం లేవడం, ఏదో ఒక పని చేసుకోవడం, మరలా సాయంకాలం వచ్చి రెస్ట్ తీసుకుని నిద్రపోవడం, ఇదే నా రొటీన్ జీవితం, అంతేనా? చెప్పండి. అలాగే క్రైస్తవ జీవితం కొనసాగితే నీలో దేవుని కార్యాలు జరుగుతాయా? మరి ఎలా జరుగుతాయి? హల్లెలూయా. ఇంకొక మాట ముందుకు వెళ్తే దానియేలు భక్తుడు అన్నాడు, అక్కడి నుంచి దానియేలు గ్రంథంలోనికి రండి ఒకసారి. త్వరగానే ముగించేస్తాను, దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం 2వ లైను. ఆమేన్, హల్లెలూయా. అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. హల్లెలూయా. దేవుని కార్యాలు మనలో జరగాలి అన్నా, దేవుని నామములో నీవు గొప్ప కార్యాలు జరిగించాలి అన్నా, నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునిని ఎరిగిన వారిగా ఉండాలట. హల్లెలూయా. చెప్పండి, ఎలా చేయాలి? దేవునిని ఎరిగిన వారిగా ఉండాలి మన జీవితాలలో. కానీ ఇప్పుడున్నటువంటి క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి మనం ఏం ఎరుగుతున్నాం చెప్పండి? నీ జీవితంలో ఆయన ఎలాంటి వ్యక్తిగా నీకు పరిచయం అవుతున్నాడు? దూర బంధువులు ఉంటారు, దూరపు చుట్టాలు, దూర బంధువులు, ఎప్పుడో కలుసుకుంటే ఎప్పుడో మాట్లాడుకుంటాం. దేవుడితో అలా గడుపుతావా చెప్పు? క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకో, కలుసుకోకపోయినా కానీ మాట్లాడుకుంటారు, అవునా కదా? మరి దేవునితో అలా ఉండాలి మన జీవితం, మన సహవాసం అలా ఉండాలి. దేవునిని ఎరిగిన వారిగా ఉండాలట. దేవునిని ఎరిగిన వారిగా ఉంటే నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఫస్ట్ వన్ అది. సెకండ్ వన్ ఏంటంటే నీవే బలమైన కార్యాలు చేస్తావు. ఒకటి నీలో జరిగితే, 2 నువ్వు చేస్తావు. ఈ 2 జరగాలంటే ఏం చేయాలి? దానియేలు 11:32 నీలో నెరవేరాలి. ఈ వాక్యాన్ని నువ్వు నెరవేర్చాలి. తమ దేవుణ్ణి ఎరిగి వారు బలము కలిగి గొప్ప కార్యాలు. అంటే దేవుణ్ణి ఎరగలేనటువంటి వ్యక్తులు దేవుని కొరకు ఏమీ చేయలేరు. మీకు ఈ రాత్రి 3 సంగతులు ప్రజెంట్ చేసి వాక్యాన్ని ముగించేస్తాను. హల్లెలూయా. సో ఒకటి, మనలో దేవుని కార్యాలు జరగడం. 2, మన నుండి ఈ లోకానికి దేవుని కార్యాలు జరిగించడం. ఈ 2 జరగాలని ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా. అమ్మా, మీకు ఇష్టం లేదేంటి? హల్లెలూయా.
అందరికీ కావాలి. మనం యేసయ్య ముందు చిన్నపిల్లలం అందరం కూడా. స్కూల్లో మాస్టర్ ఎంతమందికి చాక్లెట్ కావాలి చెప్పండి, చాక్లెట్ అంటే ఎంతమందికి ఇష్టం అంటే అక్కడ అందరూ ఎత్తుతారు. ఇక్కడ వయసులతో సంబంధం లేదు. దేవుని సన్నిధిలో మనందరూ యేసయ్యకు చిన్న చిన్న పిల్లలం మనం. హల్లెలూయా. వయసు ఈ భూగ్రహానికి వయసు, మనకి ఈ భూమి మీద వయసు ఇది అంతే. తెలుసా, నేను ఒక ప్రసంగంలో చెప్పాను, మన శరీర వయసు మన ఆత్మ వయసు నాట్ ఈక్వల్, రెండు ఒకటి కాదు. అర్థమవుతుందా? మన శరీరానికి వయసు ఎంత ఉందో ఆత్మ కూడా అదే వయసు అనుకుంటారు. కాదు, ఆత్మ వయసు వేరు, శరీర వయసు వేరు. సేమ్ టైము ఈ భూమి మీద ఉన్నటువంటి మన వయసు ఇది. అలాగే దేవునితో నీ స్నేహము, నీ అనుబంధం వయసు కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. నీ అనుబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కనుక దేవునిని ఎరిగినటువంటి వారు వలన కలిగే కార్యాలు, దేవుణ్ణి ఎరిగిన వారి వలన వారి జీవితంలో కలిగే కార్యాలు మనం ధ్యానం చేస్తున్నాం ఈ రాత్రి. ఇది ఒక అద్భుతమైనటువంటి, ఇవి ప్రసంగాలు కాదు. అర్థమవుతుందా? ఇవి ప్రసంగాలు కాదు. ఇవి ఏంటి అంటే నిన్ను దేవుని కొరకు మండింపజేసేటువంటి దేవుని వాక్కు. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ మై వర్డ్, దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్కు మాట ఇది, ప్రసంగాలు కాదు ఇవి. ప్రసంగాలు ఏంటంటే గంట సమయం ఇవ్వబడతాయి, ఆ గంటలు ఏదో పద్యాలు చెప్పినట్లుగా ఏదో ఉంటాయి. ఈ ప్రసంగాలు కాదు ఇవి. ఒక్కొక్కరు గొప్ప ఉజ్జీవం, నిన్ను దేవుని కొరకు రగిలింపచేసేటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం మాట. హల్లెలూయా. కనుక ఎలా మనం ఆయన ఎరుగుతాం చెప్పండి? క్రైస్తవ జీవితంలో చాలా మంది మనం నేర్చుకున్నటువంటి చదువు ఎలా ఉందంటే, ఎందుకంటే దేవుని మనస్సును ఎరిగిన వాడిగా, ఆ మనస్సును నీకు అనుసంధానం చేయడానికి పూనుకున్న వ్యక్తిగా నేను ఉన్నాను గనక ఇవి నేను చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. నీ క్రైస్తవ సమాజంలో దేవుని ఎరిగిన వారు అంటే ఏంటి అంటే, ఏం చెప్పినా పాటలు నేర్చుకోవడం, వాక్యాలు నేర్చుకోవడం, ప్రార్థన నేర్చుకోవడం. చెప్పండి, యథార్థంగా అవునా కదా? ప్రార్థన నేర్చుకోవడం, పాటలు నేర్చుకోవడం, వాక్యాలు నేర్చుకోవడం. ఇది కాదు క్రైస్తవ జీవితం అంటే. 10 సంవత్సరాలు సంఘంలో ఎప్పుడు కూడా మైక్ పెట్టుకొని పాట పాడలా. నేను విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు పాడలే. ఒకటి భయం, రెండు సిగ్గు. నాలో మంటను నేనే అర్పేసుకున్నా. దేవుడు మండిస్తూ రగిలిస్తూ ఉన్నా, ప్రభు మన వల్ల కాదు, మనం చేయలేము, అందరూ బోల్డ్ మంది గొప్పవాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, మనం మాట్లాడకూడదు. అలాగా మనమే ఆర్పేసుకున్నాం నా మట్టుకు నేనే. మరి ఏంటి, దేవుని ఎరిగినటువంటి వారిగా మనం ఉండాలంటే ఎలా? జాగ్రత్తగా వినాలి. ఒక బత్తాయి పండును చేతికి ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం? అలాగే కొరుకు తింటావా? జామ పండు, ఆపిల్ పండు అంటే తింటాం, అలాగా. బత్తాయి పండు అలా తినం కదా, ఏం చేస్తాం? వలవాలి. అలాగే వాక్యములో ఉన్నటువంటి వాక్య శాస్త్రం ఏంటంటే వలవాలి, వాక్యాన్ని విభజించాలి మాట. దేనికి దాన్ని, ఏ తనకి సెపరేట్ చేయాలి. హల్లెలూయా. నేను చిన్నప్పుడు నా తిండి ఎలా ఉండేదంటే, మొక్కజొన్న పొత్తు ఉంటుంది కదా, దాని గింజలు కూడా వచ్చుకుని తింటాను నేను. మామూలుగా మొక్కజొన్న పొత్తు మామూలుగా తినేస్తాం, ఉడకబెట్టినైనా కాల్చిందైనా తినేస్తాం. నేను దానికి కూడా తీస్తాను అనమాట. బత్తాయి పండుకి తనులు మామూలుగా తినేస్తామా, అలా కాకుండా మళ్ళీ దాన్ని కూడా పండుని వచ్చిన తర్వాత మళ్ళీ ఏ తొనకాతోనే మళ్ళీ సెపరేట్గా కూడా ఒలుచుకుంటాం. నేను అలాగే ఆల్మోస్ట్ ప్రతి దాన్ని కూడా ఒలిసి తినేవాడిని. ఏంటి ఇది కూడా ఒలుస్తావా నువ్వు? కర్రీలో అన్నీ ఏరితే కరివేపాకు లెస్ట్ ఏమున్నాయో అవన్నీ తీసి పక్కనెట్టేవాడిని అనమాట. మరి పాడేయడానికి కాదు ఏసి అనేది అమ్మ, నేను ఏరేసేవాడిని. దేవుని మహాకృపను పెట్టి ఇక్కడ కూడా దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి దేనికి దానికి సెపరేట్గా మాట విభజించి పెట్టే కృప దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. సో పాటలు నేర్చుకోవడం, ప్రార్థన నేర్చుకోవడం, వాక్యం నేర్చుకోవడం కాదు దేవుని ఎరగడం అంటే. అందరూ అక్కడ వెళ్తే ఆగిపోయారు. భక్తి జీవితాలు ఇదే అనుకుంటున్నారు, నాకు ఇన్ని పాటలు నేర్చుకున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంత వాక్యం నేర్చుకున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంత ప్రార్థన చేసుకున్నాను, వెరీ హ్యాపీ అంటున్నారు. కాదు. మరి ఏంటి అంటే దేవుని మనస్సును అర్థం చేసుకోవడమే అసలైనటువంటి దైవ భక్తి. హల్లెలూయా. దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి పాటలు రాసే కృప ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అక్షరం ముక్క రాదు, పాటలు రాసే కృప ఇచ్చాడు. మా గ్రూప్ లో లివింగ్ గాడ్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఒక దాంట్లో నేను గూగుల్ మీట్ లో వాక్యం చెప్తున్నాను. మొన్న వాళ్ళు సన్మానం చేసి ప్రైజ్ ఒకటి ఇచ్చారు. వేరే చోట ఊరికి వెళ్ళాను కదా, అందులో ఒక సిస్టర్ గారు ఉన్నారు, తల్లి గారు. మొత్తం చదువుకోలేదు, 500 పాటలు, ఎన్ని పాటలు రాశారట ఆమె. మొత్తం చదువుకోలేదు ఆమె. అంటే దేవుని మనస్సును, భక్తి అంటే ఏం చెప్పినా
దేవుని మనసు అర్థం చేసుకోవాలి. నువ్వు ట్రై టు అండర్స్టాండ్. దేవుని మనసును, దేవుని ఆలోచనను నువ్వు అర్థం చేసుకోవాలి. ఎరగడం అంటే అది మాట. అవసరం పెట్టి చెప్తున్నాను. ఇప్పుడు భార్యాభర్తలు సపోజ్ ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఎంతకాలం ఉన్నా ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఎలా నడుస్తుందా కుటుంబం? చెప్పండి. ఏమన్నా ఉంటాయి? ప్రేమ అనురాగాలు ఉంటాయా? ఒకరినొకరు క్షమించుకోవడం, ఒకరినొకరు ప్రేమించుకోవడం, ఒకరినొకరు బలపరచుకోవడం ఉంటుంది. అర్థం చేసుకున్నప్పుడు, అర్థం చేసుకోలేనప్పుడు ఏమీ ఉండవు, అన్ని అపార్థాలే ఉంటాయి. ఇంకా కృంగి తీసుకోవడం, ఇంకా నష్టం చేసుకోవడం ఉంటాయి. అది అర్థం చేసుకున్నారనుకో, ఒకరికొకరు ఒకరు బలహీనం అయిపోతుంటే నువ్వు నాకెందుకు అనుకుంటావా? బలపరచడానికి నువ్వు పూనుకుంటావు. నీటిలో మునిగిపోతున్నవానికి చెయ్యి అందిస్తాం కదా పైకి లేపడానికి. అలాగే బలహీనుల్ని బలపరచమన్నాడు యేసయ్య. హల్లెలూయా. కొంతమంది వాళ్ళకి ఆర్పేసుకుంటున్నారు. ఎంతకాలం రక్షణ పొంది ఎంతకాలం అవుతున్నా కానీ దేవుని మనసు అర్థం చేసుకోరు. అలాగే ఉంటారన్నమాట. ఎందుకండి? ఎందుకు క్రైస్తవ జీవితాలు? ఎంతకాలం దేవుని మందిరానికి వెళ్తున్నా దేవుని మనస్సును నువ్వు అర్థం చేసుకోలేకపోతే నీలో దేవుని కార్యాలు ఎప్పటికీ జరగవు. రాసి పెట్టుకోండి, ఎప్పటికీ జరగవు. నీ వల్ల అసలు దేవుని కార్యం ఏమి జరగదు సమాజంలో. అలాగే ఉండిపోతావు నువ్వు. అలా నువ్వు ఉండిపోవడం వల్ల పరలోక రాజ్యంలో నీ జీవితమునకు ఎటువంటి ఘనత బహుమానం రాదు. ఒకవేళ వస్తే పరలోకానికి, రాకపోతే సంగతి వేరే. ఒకవేళ వస్తే నువ్వు అక్కడికి వచ్చినా కానీ నీకంటూ అసలు నిన్ను పట్టించుకుని పలకరించే నాదుడు అక్కడ ఎవ్వరూ ఉండరు. మరి పరలోకానికి చాలా మంది క్రైస్తవ సంఘాల నిరీక్షణ ఏంటంటే, ఏంటి నీ ఉద్దేశం, నీ గోల్ ఏంటంటే పరలోకానికి చేరడం. పరలోకానికి చేరడం కాదు క్రైస్తవ జీవన యొక్క ఉద్దేశం. పరలోక రాజ్యములో ఒక స్థలములో యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద ఆసీనుడై అంటాడు. ఆ సింహాసనం మధ్య ఆయన పాదాల దగ్గర నీకు చోటు దొరకాలి పరలోకంలో. ఇది అల్టిమేట్ గోల్ ఉండాలి ప్రతి సంఘానికి, క్రైస్తవుడికి. కానీ అందరి గురి ఏంటంటే పరలోకానికి వెళ్ళడం. పరలోకానికి వెళ్తే బాబు పరలోకంలో అంత చోట యేసయ్య కనబడడు. ఇప్పుడు కనిపిస్తున్నాడు సూర్యుడు మనకి. ఏమన్నా మన సూర్యుడి దగ్గర చేరగలుగుతామా? ఎక్కడో ఉన్నాడు. అలాగే పరలోకంలో కూడా యేసయ్య ఎక్కడో ఉంటాడు. అంతా పరలోకమే, కానీ యేసయ్య ఎక్కడో ఉంటాడు. ఎక్కడో ఉన్న యేసయ్య దగ్గరకు నువ్వు వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు పరలోకానికి వెళ్ళి ఏం చేస్తావు? అందుకే ఆ పరలోకానికి వెళ్ళేది. పరలోకానికి వెళ్ళినప్పుడు యేసయ్యతో ఎలా ఉండాలో తెలుసా? ఆయన గట్టిగా కౌగిలించుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఉందా లేదా అటువంటి ఆశ? చెప్పండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్యని కౌగిలించుకోలేవా? ఇప్పటికీ కొన్ని సంఘాలలో నార్మల్గా చెప్తున్నాను, అంటే ఒకరిని తక్కువ చేసి ఏళ్ళని చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అవసరం చెప్తున్నాను. చాలా సంఘాలలో నువ్వు పాస్టర్ గారితో మాట్లాడే అవకాశం విశ్వాసులకు ఉండదు. అర్థమవుతుందా? పాస్టర్ గారికి ఫోన్లో మాట్లాడడానికి అవకాశం ఉండదు, పర్సనల్గా కలవడానికి అవకాశం ఉండదు. ఏదైనా అవతల చెప్పుకోవాలి, పిఎలకి లేకపోతే అసిస్టెంట్లకి, వాళ్ళకి చెప్పుకోవాలి. అది ఎంత దారుణమైన పరిస్థితి చెప్పండి. అవునా కదా? పౌలు అలా లేడు. కృత నిబంధన కాలంలో అపోస్తలుడైన పౌలు గారు అలా లేదు. ఆనాటి ప్రజలందరికీ అందుబాటులో దొరికేలాగా, తన మాట వినబడేటట్లుగా, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్లుగా కనబడ్డాడు. అవునా కదా? యేసు ప్రభువారు కూడా అంతే. పరలోకంలో నేను ఉంటే ఆయనను ఎలా తెలుసుకుంటాం మనం? తెలుసుకుంటామా? తెలుసుకోలే. ఇప్పుడున్నటువంటి క్రైస్తవ జీవితం యొక్క నడవడి ఆలోచనలు ఉందంటే తమ సొంత జ్ఞానము ఆలోచన అనుసరించి క్రైస్తవం భక్తి చేస్తుంది. ఇప్పుడు ఆ భక్తిని దేవుడు కోరుకోవట్లేదు, మెచ్చుకోవట్లేదు. కనుక ఈ రాత్రి మీకు ఒక శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీ ముందు పరిశుద్ధాత్మ దేవుడు ప్రజెంట్ చేస్తున్నాడు. ఆ విన్నటువంటి ఒక్కొక్క మాటను పట్టుకొని నీవు ఈ రాత్రి నుండి ప్రార్థన అనేటువంటిది మొదలుపెట్టిక. హల్లెలూయా. 45వ కీర్తనలోకి వచ్చినట్లయితే 45వ కీర్తన భక్తుడైన దావీదు రచించినటువంటి కీర్తన. చాలా మంది 45వ అధ్యాయం కీర్తన అంటారు. కాదు, కీర్తన ఇప్పుడు అధ్యాయాలుగా చదవకూడదు. 45వ కీర్తన అంతే, 45వ అధ్యాయం కాదు. 45వ కీర్తన 45వ అధ్యాయం అంటారు, అలా కాదు. 45వ కీర్తన స్తోత్రం. సారీ, 40వ కీర్తన 40. 40వ కీర్తన దావీదు రచించినటువంటి 40వ కీర్తన 5వ చరణం. చాలండి. ఏమని దావీదు భక్తుడు ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు?
యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. దావీదు ఎరిగాడు చూడండి దేవుడిని ఎంతలాగంటే, దావీదు ఎడల అంట దేవునికున్నటువంటి తలంపులు అంటే ఎలాంటి అంట, బహు విస్తారములు. ఇప్పుడు చూడండి ఇలాగా, అందరూ నా వైపు చూడండి ఇలాగా. ఇప్పుడు మనము ఒక జనరేషన్ అమ్మా నాన్నలకు పిల్లలం, ఇప్పుడు ఆల్మోస్ట్ మనం పిల్లలకి తండ్రులు తల్లులు అయిపోయాం. అదే నేను కూడా చెప్పుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు అంట. 4 సంవత్సరాల క్రితం చెప్పడానికి లేదు కదా ఇలాగా. హల్లెలూయా. ఇప్పుడు మనం పిల్లలకి తండ్రులు అయితే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఎప్పుడైతే మనకి ఇవ్వబడినటువంటి భార్య గర్భము ధరించి లేకపోతే ఆల్రెడీ పిల్లలను కలిగి ఉంటుందో, సో వాళ్ళ పట్ల మనకి తండ్రులుగా, యజమానులుగా, తల్లులుగా కొన్ని తలంపులు, ఉద్దేశాలు ఉంటాయి ఉండవా పిల్లల పట్ల? చెప్పాలి. ఆడపిల్ల పడితే ఇక ఆడపిల్ల జాగ్రత్తగా ఈ విధంగా, అమ్మాయికి ఇలాగ, అబ్బాయి అయితే ఇప్పుడు చదువు నుండి మొదలవుతుంది. అలాగే ఆడపిల్ల అయితే చదువు నుండే కాదు, మొత్తానికి ఆడపిల్లలకి మొత్తం అన్ని మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ క్లిప్లు, అక్కడి నుంచి దాకా మొత్తానికి అమ్మాయి కట్నం దాకా ప్లాన్ ఉంటుంది ముందే ఆడపిల్ల వచ్చిందంటే. అర్థమవుతుందా? చదువులు మధ్య మధ్యలో రకరకాల కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ వారి కొరకు తల్లిదండ్రులుగా మనకు కొన్ని తలంపులు, కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి లేవా? కానీ కొన్నే ఉంటాయి మన పిల్లల పట్ల, మనకి మన అమ్మ నాన్నలకి కూడా మన పట్ల కొన్నే ఉంటాయి. కానీ దేవునికి, మనం సృష్టించిన దేవునికి మన పట్ల బహు విస్తారములట. హల్లెలూయా. అర్థమైందా? ఆలోచించండి. మనిషి లేని మనకు కొన్నే ఉంటే తెలియదు. ఒక మాట చెప్తున్నాం అంటే, మనకున్న సామర్థ్యాలు ఇప్పుడు నీ కొడుకుని, నీ కూతుర్ని కలెక్టర్ చేయాలని నేను అనుకోగలుగుతావా? సపోజ్ చెప్పండి యథార్థంగా. అంటే మనం అంతా ఎక్కడ, మన వల్ల కాదు అని మనమే ఆపేసుకుంటాం. ఏమో దేవుడు చేయాలనుకుంటున్నాడేమో, నీకేం తెలుసు? అవునా కదా? అంటే మనం ఎందుకు ఆలోచిస్తాం? మన స్థాయి ఏంటి, మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి, దీన్ని పెట్టి మనం ఎక్కడ చదివిస్తామండి అంతా. అవునా? అంటే వాళ్ళని మంచి ప్రయోజకులుగా చేసే తలంపు నీకు లేదు, ఉందా? లేదు, దేవునికి ఉంది. హల్లెలూయా. అలాగే మనము ఏమనుకుంటున్నాం అంటే, క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతిగా ఉండాలి, బైబిల్ చదువుకోవాలి, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, వినకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నారు. అవునా కదా? ఆల్మోస్ట్ ప్రపంచ క్రైస్తవులు ఇలాగే అనుకుంటారు. నేను దొంగోడుగా ఉండాలి, నేను అందరిని మోసం చేసి, అలా ఎవరు అనుకోరు. అంటే పరిస్థితుల రీత్యా సహవాసాలను పెట్టి రకరకాలుగా పాడవుతున్నటువంటి విధానాలు వేరే ఉంటాయి. అంటే మనం ఇలాగ అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? నిన్ను పెట్టి నీ ఊరినంతా మార్చాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు నేను అనుకోవద్దే. హల్లెలూయా. నువ్వు నేను అనుకునేది ఏంటంటే, మా అనుకున్న ఆయన గుడికి వెళ్తే చాలా అనుకుంటున్నావు. దేవుడు ఏమనుకున్నాడు? అరే మా అన్నం కాదురా బాబు, మొత్తం నువ్వే చుట్టూ ఉన్నటువంటి ప్రజలు నా యొద్దకు నడిపించగలగాలని ఆయన అనుకుంటాడు. దీన్ని ఏమంటారంటే, నీ ఎడల ఆయనకున్నటువంటి తలంపులు బహు విస్తారం. మనం ఎంతే కోరుకుంటున్నాం, మనం ఎంత ప్రార్థన చేసి, ఇన్ని ఉపవాసాలు ఉండి, ఇంత గుడికి వెళ్ళి కానుకలు ఇచ్చి దేవుణ్ణి కోరుకునేది ఏంటి చెప్పినా ఎంత? హల్లెలూయా. ఎంత కోరుకుంటున్నాం? దేవుడు ఇంత ఇవ్వాలనుకున్నాడా? కాదు. నీ శక్తికి మించినవి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. నీ జ్ఞానానికి, నీ ధనానికి, నీ బలానికి, నీ ఊహలకు అందనటువంటి కార్యాలు నీకు చేయాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వేంటి ఎంతే కోరుకుంటా? చెప్పండి, ఎంతే కోరుకుంటావు నువ్వు? ఎంత కాదు కోరుకోలేదు. అందుకే దావీదు అన్నాడు, నా ఎడల నీకున్న తలంపులు. సేమ్ మూలవాక్యంతో భీమవరంలో జనవరి 3వ తారీఖు నేను ఒక వాక్యం చెప్పాను, యూట్యూబ్లో ఉంది, వినండి. మొదలు వచ్చాడు నాతో. నాకు గుర్తుంటే ఎక్కడ నేను ఏ మూలవాక్యంతో ఏ సబ్జెక్ట్ చెప్పానో దేవుని మహాకృప పెట్టి ఇక్కడ అన్ని రికార్డ్ చేయబడి ఉంటాయి. హల్లెలూయా. అందులో ఉంది చూడండి. అంటే దావీదు ఏం ఎరిగాడు ఇక్కడ చెప్పండి? దావీదు అమ్మా నాన్నలకు, అమ్మను పక్కన పెడదాం, అమ్మ ప్రార్థనా పరురాలుగా దావీదు కొరకు చాలా ప్రార్థన చేసింది. అన్నలకు కానీ నాన్నకు కానీ దావీదు పట్ల ఎలాంటి తలంపులు లేవు. వాళ్ళకున్న తలంపులు ఏంటంటే, నాన్న మేము రాజు దగ్గర వర్క్ చేస్తాం కదా సైనికులుగా, తమ్ముడు మందగానే వదిలేస్తాడు, జాగ్రత్తగా బుద్ధి చెప్పు, మందను వదలకుండా జాగ్రత్తగా చెప్పాడికి అని చెప్తే తండ్రి ఏం చేశాడు? అడవులోకి వదిలేశాడు మందతోటి దావీదుని. తండ్రికి దావీదు పట్ల ఉన్న తలంపులు ఏంటి? నువ్వు ఎల్లప్పుడూ కూడా మందను చూసుకుంటూ ఉండడమే నీ పని. అన్నలు కూడా ఆ మందలో ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు. ఇది దావీదు పట్ల, దావీదు కుటుంబానికి ఉన్న తలంపులు. కానీ అదే దావీదు ఏమంటున్నాడు ఇప్పుడు? నా ఎడల నీకున్న తలంపులు
బహు విస్తారములు. ఆ తలంపులు ఏం చేసాయంటే, మందలో నుండి దావీదును తీసి దేవుడు ఏ అన్నలైతే ఇశ్రాయేలు రాజు ఎక్కడ సైనికులుగా పనిచేస్తున్నారో ఆ ఇశ్రాయేలు రాజ్యం అంతటికి రాజును చేశాడు. ఇది దేవుని తలంపు. హల్లెలూయా. అందుకని దావీదు దేవుణ్ణి ఎరిగాడు కాబట్టి ఆ ప్రార్థన చేయగలిగాడు. మన జీవితంలో దేవుణ్ణి ఎరగలేని వారిగా ఉంటూ మనం ఎన్ని కూడాలకు వెళ్తున్నా ఉపయోగం లేనట్టు అయిపోతుంది. దేవుణ్ణి అర్థమైపోకూడదండి. అర్థమవుతుందా? దేవుని వాక్యం ఏది కూడా మన జీవితంలో రవ్వంతైనా అర్థం అవ్వకూడదు. సపోజ్ మనం కొన్నిసార్లు చేపలు, పీతలు, రొయ్యలు లేకపోతే కాయగూరలు అన్ని తెచ్చుకుంటాం వంటకి. అది ఆటోమేటిక్గా లేట్ అవ్వడమో లేకపోతే అందులో కొన్ని పాడైపోయినవి ఉంటాయి. అవునా కదా? కొన్ని పాడైపోయిన ఉంటాయి. కాయగూరలు కూడా తెచ్చుకుంటాం, అవసరాన్ని బట్టి మనం చూసుకో. అవి అన్ని పుచ్చులు ఉంటాయి. బీరకాయలు లాంటివి తెస్తే బెండకాయలు లాంటి ఆడోళ్ళు మమ్మల్ని తిట్టుకుంటాం. నువ్వు చూసుకుంటే అవ్వాలి కదా, మొదటి తెచ్చేవంటారు మమ్మల్ని. హల్లెలూయా కదా. కొన్ని పాడైపోతాయి. అంటే ఈ భౌతికంగా మనం మేలు అనుకుని ఏవో తెచ్చుకుంటే పాడైపోతాయి. కానీ ఒకటి, నువ్వు పొందిన రక్షణ పాడైపోకూడదు. నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుని ఉద్దేశం నీలో పాడైపోకూడదు. నీ వింటున్న దేవుని వాక్యం పాడైపోకూడదు. నిన్ను అదొక జ్వాలగా మార్చి చూపించాలన్నమాట. అక్కడ ఏదైనా పాడవుని కానీ నీ జీవితాన్ని మాత్రం ఎప్పుడు కూడా పాడైపోనివ్వకూడదు. నువ్వు ఒప్పుకోకూడదు. హల్లెలూయా. కనుక భక్తి అంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే పాటలు నేర్చుకోవడం, వాక్యం నేర్చుకోవడం, ప్రార్థన నేర్చుకోవడం కాదు. దేవుని ఆలోచనను నువ్వు అర్థం చేసుకుంటే, దేవుని మనసును నువ్వు అర్థం చేసుకుంటే పాటలు, వాక్యము, ప్రార్థనలు అవంతటా అవి నీ లోనికి వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాక్యములో, ఆయన మనస్సులో, ఆయన ఆలోచనలు అన్నీ కూడా దాచబడి ఉన్నవి. ఉన్నాయా లేవా? కనుక దావీదుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను ఈ రాత్రి. చూడండి, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలోకి వచ్చినట్లయితే భక్తుడైనటువంటి దావీదు కోసం దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం చెప్తున్నాడు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. త్వరగా సమూయేలు ఇట్లైను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలు గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఈ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఎవరిని కనుగొని ఉన్నాడు. చూడండి ఏమంట, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక్కడిని కనుగొన్నాడట. దావీదు ఎవరట? దేవుని మనస్సును ఎరిగినటువంటి వాడు అంట. హల్లెలూయా. క్రైస్తవులైనటువంటి మనము, ప్రతి బోధకుడు, ప్రతి సంఘము కూడా చేయవలసిన పని అని చెప్పిన దేవుని మనస్సును ఎరిగిన వాడిగా, ఎరిగిన దానిగా ఉండాలట. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? చాలా మంది చాలా వ్యక్తితోటి ఉంటారు, సంవత్సరాల తరబడి ఉంటారు, అర్థం చేసుకున్నది ఏముండదు. ఏంటి అర్థం అనేది? అర్థం చేసుకోకపోతే ఆ ప్లేస్ లోకి అన్ని అపార్థాలే వస్తాయి, అన్ని అనర్థాలే వస్తాయి. అర్థము కాకపోతే ప్రతిదీ కూడా అనర్థాలే వస్తాయి. ఒక డిఫరెంట్, ఒక వర్డ్ మారిపోతుంది అంతే. ఈనాటి క్రైస్తవుని చూస్తున్నప్పుడు మనసులో చాలా వేదన కలుగుతుంది. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండాలి అని రక్షణ పొందినందుకు ఎంతో మంది చేత తృణీకరింపబడి కొన్ని కుటుంబాల్లో అయితే వెలివేసేశారు దేవుని నమ్ముకున్నందుకు. మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వు ఉండడానికి వీల్లేదని వెలేసేసి గెంటేశారు. అటువంటి అవమానాలు, నిందలు, బాధలు పడి రక్షణ పొంది దేవుళ్ళు నడుస్తున్న వారు మరి దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే ఏం చేస్తాం? భక్తి చెప్పండి. దేవుని మనసు దావీదు అర్థం చేసుకుంటూ ఉన్నాడు. దావీదుకి అర్థమైపోయింది దేవుని తలంపులు తన పట్ల ఎన్ని ఉన్నాయో. మరి ఈ రోజు నీకు తెలుసా నీ పట్ల ఎన్ని తలంపులు అనుకున్నాయో? ఎలా తెలుస్తాయి నీకు? అది అంటున్నాను. ఇచ్చిన ఈ క్రైస్తవ జీవితాన్ని ఆదివారం చెప్పాను కదా, ఈ జీవితం ఎందుకు అని కదా, ఈ ఆదివారం ప్రసంగం నేను చెప్పాను. అంటే ఈ లోకంలోనే మనం ఏదోటి చేసుకోవాలి, వెళ్ళాలి, వచ్చేయాలి, పండుకోవాలి, ఇదే కాదు జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే దేవుని ఆలోచన చొప్పున నడవడానికి, దేవుని మనసును అర్థం చేసుకోవడానికి సాధన చేయాలి. కానీ క్రైస్తవం అర్థమైంది ఎక్కడి వరకు అంటే పాటలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, అక్కడ దాకా వచ్చింది. కానీ ఈ లోకంలో అందరూ నేర్చుకుంటారు మామూలుగా అన్ని దాంట్లోనూ. కానీ దేవుణ్ణి అర్థం చేసుకున్నవారు లేరు ఈ భూమి మీద. దేవుని మనసును అర్థం చేసుకునేవారు లేదు. కాబట్టి ఆయన దేవుడైతే ఎందుకు సిలువేయబడ్డాడు? ఆయన దేవుడైతే అంత ఆయన అవమానిస్తుంటే, ఆయన చెబుతుంటే తను తాను ఎందుకు కాపాడుకోలేకపోయాడు? ఇదేం దేవుడండి? దేవుడు అంటే రాజు గుర్రం మీద రావాలి, కానీ ఈ గాడిద మీద వచ్చాడు ఏంటండి? అంటే ఇవి అర్థమవుతాలంటే మాటలు వస్తాయా? అర్థం కాలేదు కాబట్టి అటువంటి మాటలు వచ్చినాయి.
మరి ఆయన రక్తంలో కడగబడి ఆయన కుటుంబంలో చేర్చబడి నేను కూడా ఆయన అర్థం చేసుకోకపోతే ఆయన కోసం ఏం చెప్తాం చెప్పండి? ఆయన కోసం ఏ సాక్ష్యాన్ని ఇస్తాం? ఆయన కొరకు మనం ఎలా నిలబడతాం? ఈరోజు అందుకనే నిజమైన ప్రేమ అందరికీ అర్థం కావట్లేదు. అందుకే మోసకరమైన ప్రేమలే నమ్ముతున్నారు చాలా మంది. హల్లెలూయా. కనుక దావీదు తన జీవితంలో దేవుడి మనస్సుని ఎరిగాడట. నువ్వు అర్థం చేసుకోవాలి. ఇలా చూడండి, వంశాన్ని ధ్యానం చేస్తున్నావు. చాలా మంది ఎంత మొండిగా ఉంటారంటే ఎవరిని ప్రేమించడానికి ఇష్టపడరు క్రైస్తవులు. సహోదర ప్రేమ రాదు. ఎన్ని వాక్యాలు వింటున్నా, కలవరు మాట, ఎవరితో కలవరు, అలాగే ఉండిపోతారు భీష్మించుకుని. ఇతరులను పోన్లే, ఏదో తమ ఏడలో జరిగినటువంటి తప్పిదాన్ని బట్టి క్షమించే మనసు రాదు, ప్రేమించే మనసు రాదు, సహాయం చేసే మనసు రాదు. మరి ఈ రాకపోతే దేవుని మనసు నీకు ఎప్పుడు అర్థమవుతుంది? నీవు తీర్పు తీర్చే ముందు దేవుడు నీ స్థానంలోనికి వస్తే ఏం చేస్తాడో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నా వల్ల సహాయం నా వల్ల జరుగుతుందంటే నా శత్రువుకి కూడా సహాయం చేస్తాను నేను. నా వల్ల జరుగుతుంది అవుతుందంటే హల్లెలూయా, ఖచ్చితంగా చేస్తాను. ఇది దేవుని మనసు. నువ్వు నాకు కీడు చేసావు పలానా సమయంలో, నీకు నేను చిన్న సాయం కూడా చేయను అనేది నీ మనసు. నీ మనసు మారాలి. నీ మనసు వదిలేయాలి. ఇక్కడ నీ మనసు వేరు, దేవుని మనసు వేరు. నీ ఉద్దేశాలు చెప్పున, నీ మనసు చెప్పున, నీ ఆలోచన చెప్పున ఈ భూమి మీద నువ్వు నివసిస్తే ఎప్పటికీ నీ దేవుని కార్యాలు నువ్వు చూడలేవు. ఎప్పటికీ నీ దేవుని కార్యాలు నీలో నుండి లోకము చూడలేదు. అందుకని నీవు దేవుని మనస్సును అర్థం చేసుకుని ఆ మనస్సును నువ్వు ప్రయత్నం చేసుకోవాలి రావడానికి. యెషయా గ్రంథంలో దావీదుకు యెషయా ప్రవక్త దేవుడు చెప్పినటువంటి మాట చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం. త్వరగా. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. చాలండి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి? ఏంటి? ఇలా చూడండి, నన్ను చూడండి. ఏం చెప్తున్నాడు? నా తలంపులు నా త్రోవలు. అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా ఏంటి అక్కడ ఉన్నదంటే మీరు వేరుగా నేను వేరు అని చెప్తున్నాడు దేవుడు. అవునా కదా? ఇప్పుడు దేవుడు వేరు నీవు వేరు అన్నప్పుడు ఏమైనా మంచి స్నేహం ఉంటుందా? రిలేషన్ ఉంటుందా? ఆయన వచ్చి నీతో ప్రేమగా మాట్లాడగలుగుతాడా? ఆయన ఏదైనా నీతో చెప్పాలనుకుంటాడా? చెప్పలేడు. ఎందుకంటే నువ్వు వేరుగా ఉన్నావు, ఆయన వేరుగా ఉన్నాడు. నీ త్రోవలు వేరు, నీ తలంపులు వేరు. మరి ఆ రెండు అలా ఉంటే ఎలా? ఇప్పుడు ఏమవ్వాలి? నీ తలంపులు దేవుని తలంపులు అయిపోవాలి. హల్లెలూయా. ఒకడు అంటాడు దేవుడు దిగొచ్చినా నేను వినను అంటాడు. ఒకడు దేవుడు దిగి రావాలి వినాలంటేనే. దేవుడు దిగి రావాలంట. దేవుడు చేసినటువంటి సృష్టిలో ఒక గాలి వస్తే చాలు, ఎగిరిపోతుంది మొత్తానికి, భూమి పునాదులతో సహా ఎగిరిపోతుంది. హల్లెలూయా. కనుక ఈ భక్తి జీవితంలో నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ అభిప్రాయాలు దేవునికి వేరుగా ఉండకూడదు. ఆయన త్రోవలలో నువ్వు నడవాలి. అంతేకాని నీవు ఆయన మనసును ఎరగకుండా నీవు ఆ తలంపుల ఆ ఉద్దేశాలను ఎప్పుడూ నువ్వు గైకొనలేవు. అందుకని క్రైస్తవ జీవితం అంత ఆషామాష జీవితం కాదు. బట్టలు వేసుకుని తీసేంత ఈజీ కాదు క్రైస్తవ జీవితం. ఒక్కసారిగా క్రీస్తును ధరించుకున్నావంటే ఈ భూమి మీదకి మరణమైన రాని ఏదైనా రాని అలాగే క్రీస్తుని ధరించుకున్న నీవు అలాగే ఉండిపోతావు అంతే. మళ్ళా మార్పు ఉండదు మాట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని తలంపులు వేరట, దేవుని త్రోవలు వేరట. ఇప్పుడు చెప్పండి, అలాగే వేరుగానే మనం ఉందామా, లేకపోతే ఆయన మనం ఒకటి అవ్వడానికి ప్రయత్నం చేద్దామా? చెప్పాలి. అసలు ఆయన వచ్చిందే ఒకటి అవ్వాలని, ఒకటి చెయ్యాలని. లేకపోతే ఆయన ఎందుకు వస్తారు చెప్పండి ఈ భూమి మీదకి? అంటే మనం అప్పగించుకుంటలేదు. మన ప్రార్థనలో సమయం వేస్ట్ అయిపోతుంది మనకి. నేను ఎన్నో ప్రసంగాలు చెప్పాను. నువ్వు చేసుకుంటున్న ప్రార్థనలోనే ఏదో తిరిగి వచ్చేస్తున్నావు అంతే. నీ ప్రార్థనలోనే నీ సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. అంటే దేవుని మనస్సును నువ్వు ఎప్పుడు ఎరుగుతావు? ఏయో ప్రార్థన చేసుకుంటే. ఎందుకు దేవుడు నేను పుట్టించాడు నువ్వు అడగాలి. ఎందుకు రక్షణ దేవుడు నీకు ఇచ్చాడో దేవుడిని అడగాలి. ఎందుకు దేవుడు ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడిని అడగాలి. అడుగుతున్నప్పుడు తన మనసులో ఉన్నటువంటి మాట నీకు చెప్తాడు దేవుడు. తన మాట చెప్పాడండి, నాకు నువ్వు నా సేవ చేయాలి, ఉద్యోగం కాదు నువ్వు చేయవలసిందే. 3 సార్లు దేవుడు వేరు వేరు స్థలాల్లో పేరు పెట్టి, జోసఫ్ నా కుమారుడా, నేను నిన్ను నా సేవ కొరకు ఏర్పాటు చేసుకుని ఉన్నాను, నువ్వు నా సేవ చేయాలి అని చెప్పాడు దేవుడు. ఉద్యోగాలు ప్రయత్నాలు చేసుకుంటున్నాను, కొన్ని ఎగ్జామ్స్ రాసి వచ్చాను, వైజాగ్ వెళ్ళి వచ్చాను. ఆ కాలవార నావ మీద చల్లటి సాయంత్రం వేళ చక్కగా అలసిపోయి నేను వచ్చాను. అక్కడికి వెళ్ళి చక్కటి చాలా దినాల తర్వాత ఊర్లోకి వచ్చాను.
ఆ చల్లటి గాలి కొంచెం అనుభవిద్దాం అని చెప్పేసి ఆ ఏటు వరకు వచ్చి నా మీద కూర్చొని చక్కగా ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకరితో నువ్వు మాట్లాడు, ఫోన్ చేయని. చిన్న ఫోన్, నోకియా ఫోన్ ఉంటే ఆ ఒక్కరితో నేను మాట్లాడు. ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, అసలు ఫోన్ నంబర్ ఎట్లా అని గుర్తొస్తే వాళ్ళ అల్లుడి గారి ఫోన్ నంబర్ విజయ్. చాలా విజయ్లు ఉంటారు ఫోన్లో. తీసుకున్నాను, ఏ విజయ్కి మొత్తం మీద చేయాలంటే చేశాను. ఫోన్ లిఫ్ట్ చేశారు. హలో విజయ్ గారు ఏంటి అంటే, అవునండి, ఎవరు మీరంటే, మీ అత్తయ్య గారు ఉన్నారండి పలానా టైంలో 2011లో 2012 హైదరాబాద్లో బంజారీస్ ఎర్లీ మార్నింగ్ మనం కలిసామండి. కూకట్పల్లిలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో కలిసాం. మీ అత్తయ్య గారితో అర్జెంట్గా మాట్లాడాలని ఇచ్చాడు. మాట్లాడుతున్న ప్రభు మాట్లాడాడు. అమ్మ ఒకసారి ప్రార్థన చేయండి అమ్మా అన్న. చూడండి ప్రభు మాట ఎలా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆమె మాట్లాడుతుంది, నువ్వు ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చేయొద్దు, నేను నిన్ను వాడుకుంటాను, నువ్వు నా సేవ చేయాలని ప్రభు మాట్లాడుతున్నాను. అంత ఎందుకు ఫోన్ చేయమన్నాడు దేవుడిని? అక్కడ ఆయన చెప్పొచ్చు కదా. దేవుని మాట విచిత్రంగా ఉంటుంది. అన్ని నువ్వు ఉన్న స్థలంలో చెప్పడు, నువ్వు ఉన్న పరిస్థితుల్లో చెప్పడు. ఒక్కొక్క పరిస్థితి అనుభవం ఉండాలి నీకు. దేవుడు నడిపిస్తూ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంటాడు దేవుడు. ఇక్కడ అన్ని చెప్పేసి అనుభవాలు వస్తాయి నీకు రావు. అందుకనే దేవుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానమును మనం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కనుక దేవుడు ఆ విధంగా పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు, మాట్లాడి అర్థమైంది ఎందుకు ఈ జీవితం ఇచ్చాడు, ఎందుకు రక్షణ నడిపించాడు, ఎందుకు సత్యము నాకు అప్పగించాడు దేవుడు, దాని కొరకు బ్రతకాలి నాకు అర్థమైంది చెప్తున్నాను. ఈ రోజు నాకు నా ఇన్ఫ్లుయెన్స్ పెట్టి చాలా మంది ప్రముఖులు వెంబడిస్తే చాలు, నాకు ఏ లోటు ఇబ్బంది లేకుండా నా చర్చిలో ఏం కావాలంటే అన్నీ వచ్చేస్తాయి. నేను ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, జస్ట్ ఫాలో ద లీడర్. నేను కొందరిని వెంబడిస్తే చాలు, అలాగా వాళ్ళు ఏం చెప్తే చేస్తే చాలు. వాళ్ళు నన్ను వ్యభిచారం చేయమనరు, దొంగతనం చేయమనరు, నరహత్య చేయమనరు, ఏమి చేయమనరు, వాళ్ళు ఫాలో అవ్వాలంతే. నా బోధ, నా భక్తి అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పాలి, చాలంతే. అలా చేస్తానా? అలా చేయడానికి దేవుడు రక్షణ ఇచ్చింది, నన్ను ఇలా పిలిచింది, ఏర్పాటు చేసుకున్నది. అందుకే చాలా మంది అప్పగించేసుకుంటున్నారు, రకరకాల కారణాల చేత బంధింపబడిపోయినాడు. దేవుడు నిన్ను ఒక స్థానంలో నిలబెట్టాలని చెప్తుంటే చాలా మంది అక్కడ ఆగిపోతున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తయారు చేయబడినటువంటి ప్రతి వస్తువు, ప్రతిదీ కూడా ఏదైతే తయారైందో దాని మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటుంది, ఆ ప్రోడక్ట్కి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అవునా కదా? కొన్ని పాడైపోతే ఈలోగా మెడిసిన్ కానీ కొన్ని పౌడర్స్, అంటే మనం యూజ్ చేసేటువంటి ఎనీ ప్రోడక్ట్ ఏదైనా సరే ఆ డేట్స్ ఉంటాయి. తర్వాత తయారు చేయబడినటువంటి కొన్ని వస్తువులు కూడా ఇవి ఎంతకాలం వరకు పనిచేస్తాయి. మనకు వారంటీలు ఇస్తున్నారు కదా, 6 months లేకపోతే 1 year కొన్ని వారంటీ ఇస్తారు అన్నమాట. అంటే తయారు చేసినటువంటి వ్యక్తి దాని యొక్క తయారీ విధానము ఈ విధంగా తయారు చేయడానికి పెడతాడు. ఇప్పుడు ఒక మాట, గడియారం అలా తయారు చేశాడు కదా ఆయన, ఇప్పుడు అలా తయారు చేసాడు, బ్యాటరీ పెట్టుకోవాలి, అది అలాగే తిరుగుతుంది. నువ్వు ఇప్పుడు దాన్ని రివర్స్ నువ్వు ఏమైనా చేయగలుగుతావా? అంటే దాన్ని తయారు చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం దాని పట్ల అలా అప్లై చేసాడు, దాన్ని మనం అందరూ అలా వాడుకోవాల్సిందే, అవునా కదా? ప్రతి వస్తువు అంతే. ఎలా తయారు చేసి ఆ వ్యక్తి ఇలా అనుకున్నాడు, దీన్ని నేను ఇలా తయారు చేయాలనుకున్నాడు, అలా తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేశాడు. అలా రిలీజ్ చేయబడిన ప్రతి దాన్ని కూడా మనం అలాగే వాడుకుంటాం, అవునా కదా? చెప్పండి, అవునా కదా? సేమ్ అదే విధంగా దేవుడు ఈ అనంతలోక విశ్వములో లక్షల కొలది జీవరాశులను చేసిన దేవుడు మానవుడైన నిన్ను నన్ను చేసినప్పుడు దేవుడు కూడా తన ఉద్దేశము, తన ఆలోచనను ఎరిగిన వ్యక్తిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఇంకొకరిని ఇష్టాలు, ఇంకొకరి చిత్తాలు నెరవేర్చడానికి మనం పరుగులు చేస్తున్నాం. చెప్పండి, దాని కొరకు దేవుడు ఏర్పాటు చేసుకుంది మనల్ని. అవన్నీ కూడా ఎందుకు తయారు చేయబడ్డాయో, ఎలా తయారు చేయబడ్డాయో ఆ పనిలో ఉన్నాయి అవన్నీ కూడా. మనల్ని మాత్రం దేవుడు ఎందుకు చేశాడో ఆ ఉద్దేశం మర్చిపోయాడు. చూడండి ఎంత దేవుడు కృప కలిగిన వాడు, మీకు చెప్తున్నాను. ఆయన ఇప్పుడు ఒక వస్తువే ఇగో ఇలా చెయ్యాలి నేను అని దాన్ని అలా చేసి దాన్ని మార్కెట్లో విడిచిపెట్టాడు. ఇంకా మీకు సింప్లిఫై చేస్తాను. ఇప్పుడు ఒక కారు తయారు చేసాడు ఒక ఇంజనీర్ స్టూడెంట్, దాన్ని ఇంత మైలేజ్ వస్తుంది, ఇగో దానికి పెట్రోల్ లేకపోతే డీజిల్ లేకపోతే బ్యాటరీ ఇగో ఇంత, దానికి ఫర్ అవర్ 1 hourకి 100 kilometers ఏదో ఇలా పెట్టాడు. అది ఎలాగైతే రిలీజ్ చేసి కనిపెట్టేసాడో అలాగే ఫాలో అవుతుంది. గంటకు 100 kilometers అంటే 100 వస్తుంది. నువ్వు 150 కావాలంటే అవదు. ఇంకా అది అక్కడి వరకే తయారు చేసాడు, అలాగే వస్తుంది ఆ వ్యక్తి. ఓకే, కానీ దేవుడు ఇన్ని కోట్ల మంది అయిన మనుషులను చేశాడు కదా, కానీ ప్రతి ఒక్కరికి ఏం తెలుసా, ఒక సొంత ఆలోచన ఇచ్చాడు. చాలా విలువైన సందేశం ఇది. ఏం చేశాడు దేవుడు? నువ్వు స్త్రీ అయితే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, చిన్నపిల్ల అయితే చిన్నపిల్లలు,
చదువుకున్న వారికి చదువుకునేలాగా, చదువుకోలేనికి చదువుకోలేవారుగా, అంటే ఆల్మోస్ట్ అన్ని వర్గాల వారికి సొంత ఆలోచన ఇచ్చాడు దేవుడు. నీకంటూ ఒక సొంత ఆలోచన ఉంది, నాకంటూ సొంత ఆలోచన ఉంది. ఇలా ఎందుకు ఇచ్చాడు దేవుడు? వాడు తయారు చేసుకున్నవాడు దాన్ని ఇష్టానుసారంగా తయారు చేసుకున్నాడు, అది అలాగే ఉండాలి, ఇంకొకటి దాన్ని మాడిఫై చేయడానికి ఉండదు. కానీ మనల్ని తయారు చేసుకున్న దేవుడు మాత్రం నీకు నచ్చినట్లుగా ఆలోచన చేసేటువంటి ఆ సామర్థ్య శక్తి దేవుడు ఇచ్చాడు. ఎందుకు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు అలా దేవుడు? అలా కాకుండా ఇగో నిన్ను తయారు చేసినప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఏది చెప్తానో దాన్ని నువ్వు పాటించాలి అని అలా పెట్టాడు అనుకో దేవుడు. అప్పుడు నువ్వు ఇంకొకరి ఇష్టాలు, ఇంకొకరు చెప్తారు, వాళ్ళకి భయపడ్డా వీళ్ళకి భయపడ్డా అలా చేస్తామా? చెప్పండి, చేస్తామా? చెయ్యం. అంటే ఆయన ఇలా చేశాడు అలాగే ఉంటాం. అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? అవన్నీ కూడా వస్తువులు, అవన్నీ జీవము లేనటువంటి వస్తువులు. హల్లెలూయా. మరి ఇందులో ఉన్నది ఏంటి చెప్పినా? దేవుని ప్రేమ అనేటువంటి ఆయన ఆత్మను పెట్టాడు ఇందులో. హల్లెలూయా. అందుకని ఆయన నిన్ను వస్తువులా చూడట్లేదు, ఆయనలాగా చలించాలి, ఆయనలా మాట్లాడాలి. ఆయనలో ఉన్నటువంటి ఎథిక్స్, వాల్యూస్, మొరాలిటీస్ అంటే నైతిక విలువలు, బంధాలు అన్ని కూడా ఆయనలో ఉన్నవన్నీ కూడా దేవుడు నీలో పెట్టాడు. ఇప్పుడు చూడండి అందరి నా వైపు, దేవునిలో ఉన్నవి అన్ని కూడా పెట్టాడు. ఆయనలో పెట్టిన అన్ని నీలో పెట్టాడు. ఇప్పుడు దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన ఆలోచన అన్ని కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ ఎన్ని ఇచ్చాను కదా మానవుడికి, ఈ ఇచ్చినటువంటి నన్ను ఎంతమంది ఎదుగుతారు? అర్థమవుతుందా ప్రసంగం? ఇవన్నీ నేను వీళ్ళకి ఇచ్చాను, ఎంతమందిలో ఎంతమంది నన్ను ఎలా చేసిన దేవుడు ఎవరు అని ఎంతమంది ఎదుగుతారు తెలుసుకోవాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. వాళ్ళ కోసం ఆయన ఎదుగుతున్నాడు. అర్థమవుతుందా? ఇవన్నీ ఇచ్చాను నేను నా పిల్లలకి, ఇవన్నీ తీసుకుని నాకు వేరే విధంగా నేను చేసిన సృష్టిని నాశనం చేసే విధంగా వీడు ఆలోచిస్తున్నాడా? లేకపోతే ఇంత అందమైన మానవ జీవితాన్ని నాకు ఇచ్చిన ఈ దేవుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఆయన ఎలా తెలుసుకోవాలని దీని కొరకు ఆలోచిస్తున్న వారు అందరూ, నా మనసుని ఈ భూమి మీద ఎరిగి నా ఉద్దేశాలు, నా ఆలోచన ప్రకారంగా భూమి మీద బ్రతకాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎక్కడున్నారో అని ఆయన ఎదిగి పోగు చేసుకుంటున్నాడు. అందులో దావీదు దొరికాడు దేవునికి. దావీదు అన్నలు దొరకలా. వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? మంచి రాజుని పట్టం మనం, సూపర్ రాజు దగ్గర ఉంటే కక్క ముక్క ఏది కూడా లోటు ఉండదు, సూపరే సూపర్. కానీ దావీదు ఏం తిన్నాడో చూసుకోవట్లేదు. ఇక్కడ నేను ఈ రోజు ఏం తిన్నాను ఏం పట్టించుకోవట్లే. కానీ దేవుని మనసు ఎరిగినటువంటి దావీదు దేవుని మనసు చొప్పున బ్రతకడం మొదలు పెట్టాడు. చూడండి దావీదు జీవితంలో ఏం జరిగింది ఒక ముక్క త్వరగా మనం ముందు సాగిపోతాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలోనికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం. నీవు ఇశ్రాయేలుకు రాజవగుదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసినదని. చాలండి, చూడండి అందరు నా వైపులా. మళ్ళా ఏమంటున్నాడు? యోనాతాన్ అనేటువంటి రాజు యొక్క కుమారుడు దావీదుని అన్నాడు, నువ్వు ఇశ్రాయేలుకి రాజు అవుతావు. అంటే ఇప్పుడు ఇంకా రాజు కాలేదు, కానీ ఏమంటున్నాడు? రాజు కుమారుడు, రాజు యొక్క కొడుకు ఏమంటున్నాడు? నువ్వే ఇశ్రాయేలుకి రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతాను, ఇది నా తండ్రికి తెలిసి ఉన్నది అని చెప్పాడు. చూడండి, ఇలాగా దేవుణ్ణి ఎరగడం ఏంటో చెప్తున్నాను ఈ రాత్రి మీకు. ఇది అసలు క్రైస్తవ జీవితానికి ఇంపార్టెంట్ సందేశం ఈ రాత్రి. హల్లెలూయా. ఇక్కడి నుంచి అయినా నీ క్రైస్తవ జీవితం ఎలా నడిపించుకోవాలో చుక్కాని నీ చేతిలో, ఇగో ఈ సందేశమో చుక్కాని. నీకు చుక్కాని ఎలా ఉంటే అలాగే వెళ్తుంది కదా. ఆ ఓడ చుక్కాని ఎలా పెడితే అలాగే వెళ్తుంది. పీతలాగా పీత మనల్ని ఎలా చూస్తుంది? ఎలా వెళ్తుంది? ఇళ్ళకి వెళ్తుంది, ఇళ్ళకి వెళ్తుంది. అవునా? అదేంటే ముందుకు చూస్తున్నా కదా, రాయి నేనే కూడా అలాగే వెళ్తుంది. చుక్కాని ఎలా పెడితే అలాగే వెళ్తుందా? అలాగే దేవుని వాక్కు నీ ముందు అలా పెట్టుకుంటే నువ్వు ఎలాగెళ్తావు? అలాగే వెళ్తావా? ఇలా వెళ్తావా? స్ట్రైట్ ఫార్వర్డ్ ఇలాగే వెళ్తాను, ఇంకోలాగా వెళ్ళమాట. కనుక ఈ రాత్రి నీవు ఎప్పటి వరకు ఉన్నటువంటి లక్షల సందేశాలుగా అంటే ఈ ఒక్క సందేశం నిన్ను దేవుని కొరకు ఒక బలమైన కార్య సాధనంగా మార్చే శక్తి. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవుని ఎరగడమని చెప్తున్నాను. రాజు యొక్క కొడుకు ఇంకొకటితో మాట్లాడడం ఏంటంటే నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారం అవుతానని అలా అంటాడు రాజు కొడుకు ఎవరైనా. కానీ ఏమంటున్నాడు ఇక్కడ? యోనాతాను కూడా ఎరిగాడట దావీదుని. అయ్యో ఈయన్ని ఏదో మనం అనుకుంటున్నాం, ఏమీ లేదు, ఆస్తి అంతస్తు లేదు, చిన్నోడు, పొట్టిగా ఉన్నాడు, వయసు చేత చాలా చిన్నది, లేతకున్నాడు, ఏదో అనుకుంటున్నావు. కాదు, నువ్వే రాజు. ఎరిగాడు. అందుకే సౌలు కూడా ఎరిగాడు. మరొక మాట చెప్పండి, ఇతడు ఇలాంటి వాడు, ఇలాంటి దైవజనుడు అని ఎరిగినప్పుడు నువ్వేం చేయాలి?
సౌలు ఏం చేశాడు? ఇశ్రాయేలుకి రాజు ఇతడేనా అని తెలిసినప్పుడు ఏం చేశాడు? దావీదుని ఎలాగైనా చంపాలనుకున్నాడు. ఇదేట్రా బాబు, ఇశ్రాయేలుకి రాజు అతడు అవుతాడని తెలిసినప్పుడు ఏం చేయాలి? సౌలుకి నష్టము కలగకుండా, కష్టము కలగకుండా దావీదును కాపాడుకోవడానికి ప్రాణమైన అడ్డు పెట్టాలి. ఇది తెలివైన పని. కానీ ఏం చేశాడు సౌలు? కూతుర్ని ఇచ్చినట్టే ఇచ్చి ఇంకొకటి ఇచ్చేసాడు. మళ్ళా ఎంత దారుణం, ఎంత ద్రోహం చేశాడు సౌలు తెలుసా? చాలా మంది భక్తుల జీవితాలతో ఆడుకుంటే దేవుడు ఏదో అనుకుంటున్నాడు, దేవుడు సీరియస్ గా తీసుకుంటాడు. కానీ యోనాతాను చూడండి, రాజు నాకు ఏం అవసరం, తండ్రి పక్క తిడుతున్నాడు దావీదుని, యోనాతాను తిడుతున్నాడు, ఆన్ని వెంబడిస్తా వింటవి అని. యోనాతాను దావీదు కొరకు రాజ్యాన్ని వదులుకున్నాడు, తండ్రి చేత తిట్టించుకున్నాడు. యోనాతాను దావీదును కాపాడుకోవడానికి చివరికి తన జీవితాన్ని కూడా పోగొట్టుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇతడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి అని ఎరిగాడు. ఆయనకు నేను సహకారిగా ఉంటే చాలు, ఇదే నా జీవితం అనుకున్నాడు. అంతే. ఎక్కడ సంఘాల్లో యోనాతాను లేరు ఇప్పుడు. అందుకో ప్రసంగం చెప్పాను నేను, అర్జెంటుగా ఇప్పుడు సంఘాల్లో యోనాతానులు కావాలని. ఎందుకంటే భక్తులను చంపేస్తున్నారు, భక్తులు టార్గెట్ చేస్తున్నారు, భక్తులు ఏకాకి చేస్తున్నారు. అందుకని భక్తుడు బ్రతకాలి అంటే, ఆ భక్తుడు దేవుని కొరకు ఏమైనా కొన్ని కార్యాలు చేయాలంటే, ఆ భక్తుడిని కాపాడుకునేటువంటి కొంతమంది యోనాతానులకు మనసు కలిగిన వారు కావాలో వద్దా? మొక్కేసేనండి, వచ్చేస్తాయి పువ్వులు అన్ని కాయలున్నా, మొక్కను ఏం చేయాలి? మేకలు తినకుండా, మనుషులు ఎత్తుకెళ్ళిపోకుండా, తర్వాత ఇటు గాలేస్తే అటు గాలికేస్తే లేచి వెళ్ళిపోకుండా మనం జాగ్రత్తగా మొక్కనే కాపాడుకోవాలి. అలాగే ఒక భక్తురాలను కూడా అలా కాపాడుకోవాలి అన్ని విధాలుగానే. అది యోనాతాను చేసిన పని. ఎందుకంటే దావీదేమో దేవుణ్ణి ఎరిగాడు, దావీదునేమో యోనాతాను ఎరిగాడు. హల్లెలూయా. మీరు చూడండి ఒక మాట, దావీదును తండ్రి ఎరగలే, అన్నదమ్ముడు ఎరగలే, వింటున్నారా? చివరికి పిల్లనిచ్చిన మామగారు ఎరగలే, చివరికి కట్టుకున్న భార్య ఎరగలే, చివరికి కన్నబిడ్డలు కూడా దావీదుని ఎరగలేదు. ఎంతమంది అంటే మాట చెప్తున్నాను, ఎరగలేదు చెప్పాను. ఎరగకపోవడం కాదు, వీళ్ళందరూ నష్టపోయారు అలాంటి వ్యక్తిని గుర్తించలేనందువల్ల. కానీ బెత్షెబని చేసుకున్నాడు దావీదు. ఆ బెత్షెబ ఎవరికి విలువ లేదు, ఆమె వేరే వ్యక్తి యొక్క భార్య. దేవుడు అలా తనకు కలగజేశాడు. ఆ వ్యక్తికి ఎవరు పుట్టారు? సొలొమోను పుట్టాడు. దావీదు చేసుకున్నటువంటి భార్యకు కుమారుడుగా అబ్షాలోము ఇంకా ఇతరులు పుడితే వాళ్ళు ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. బెత్షెబ అనేటువంటి ఆ వ్యక్తిలో నుండి వచ్చిన సొలొమోను మాత్రమే దావీదు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే భార్య, మామగారు, తండ్రి, అన్నదమ్ములు, కొడుకులు కూడా దావీదును ఎరిగిన వారు కారు. కనుక దావీదు స్థానంలోనికి ఎవరిని తీసుకొచ్చాడు? దేవుడు దావీదును ఎరిగిన సొలొమోనును తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. అందుకే నా తండ్రి, నీ సేవకుడైన నా తండ్రి ఈ ప్రజలను పరిపాలన చేశాడు కదా. కనుక నేను చిన్నవాడిని, నాకు జ్ఞానం లేదు. నా తండ్రి పరిపాలించిన ఈ ప్రజలకు నీతి న్యాయములను నేను జరిగించడానికి నాకేం కావాలి? జ్ఞానము కావాలని అడిగాడు సొలొమోను దేవుడిని. అంటే దావీదు మనసు ఎరిగి చేశాడు ప్రార్థన. మిగిలిన అలా కాదు, రాజ్యం కావాలని దావీదును చంపడానికి పెద్ద కొడుకైన అబ్షాలోము ఇంకొకరితో చేతులు కలిపి చంపాడని చూసేటాడని. చూస్తావా? భక్తులను ఎరిగి వెంబడించడము వేరు. నువ్వు భక్తుని ఎరగకుండా ఎంతకాలం వెంబడించినా ఆ మీద ఉన్న అభిషేకం నీ మీదకి ఎప్పటికీ రాదు. అర్థమవుతుందా? రాదు. ఈ రోజు ఏంటంటే ఏదో వెళ్తే చాలా అనుకుంటున్నారు, కాదు. దేవుణ్ణి ఎరిగిన వాడిగా, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వ్యక్తిని ఎరిగినటువంటి వ్యక్తిగా నీ ఉన్నప్పుడు ఆ ఉద్దేశాలు, ఆ ఆలోచనలు నీలో నెరవేరుతాయి. లేకపోతే అవ్వండి అసలు. హల్లెలూయా. దావీదు జీవితం అలా జరిగింది. షాక్ లో చెప్పాను, వదిలేస్తున్నాను అక్కడతోటి. హల్లెలూయా. దావీదు లాగానే దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మనస్సును ఎరిగేటట్టు దావీదు. అందుకని ఆ 40వ కీర్తనలో చెప్పినట్లుగా ఆయన ఎడల, దావీదు ఎడల దేవునికి ఉన్నటువంటి తలంపులు దేశంలో బహు విస్తారములు. ఎన్ని కార్యాలు చేశాడు గొర్రెలు కాసుకున్న దావీదు జీవితంలో. విలువ లేని దావీదు జీవితంలో దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని కీర్తనలు రాపించాడు, దేవుడు ప్రవక్తను చేశాడు, రాజును చేశాడు, ఎంతో మంది జీవితాలను బాగు చేసేటువంటి ఆ కృప దావీదుకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఇప్పుడు చెప్పండి, ఆ దావీదు జీవితంలో ఎన్ని కార్యాలు చేసిన దేవుడు మరి దావీదు నుండి ఎన్ని కార్యాలు చేశాడు లోకంలో? ఇశ్రాయేలు ఎడల దేవుని నామమును దూషించడానికి బలము కలిగిన గొలియాత్ అనే గొప్ప శక్తిని
ఎదిరించడానికి చిన్నవాడైన దావీదుల నుండి ఎలాంటి శూర కార్యం దేవుడు చేశారో చూడండి. హల్లెలూయా. మొదటి స్టెప్ ఏం చెప్పాను? దావీదులు అంటే మనలో బలమైన కార్యాలు జరగడం. రెండోది మనలో నుండే బలమైన కార్యాలు. ఇప్పుడు చెప్పండి, దావీదులో బలమైన కార్యాలు దేవుడు చేశాడా లేదా? చేశాడు. ఇప్పుడు దావీదులో నుండి సమాజంలో దేవుడు ఏం చేశాడు? బలమైన కార్యాలు చేశాడు. నిన్ను నన్ను అలా ఉంచాలనే దేవుడు చెప్తాం. నువ్వేంటి అలా ఉండిపోతానంటావు? చెప్పండి. దేవుని మనస్సును, దేవుని ఆలోచనను నువ్వు అర్థం చేసుకోవడానికి దేవభక్తి సాధన చేయాలి. వ్యక్తిగత ప్రార్థనలో వాక్యం విని వ్యక్తిగత ప్రార్థనలో ఈ సాధన చేయాలి. నువ్వు ఎంత వాక్యం విన్నా అదే మనసు, కఠిన మనసు ఎలా వచ్చేస్తుందో క్రైస్తవులకి. దేవుని ఎరుగుతున్నావు, దేవుడు నిన్ను ప్రేమించాడు. ఇలా చూడండి, దేవుడు నిన్ను ప్రేమించాడు కదా. ఎందుకు ప్రేమించాడు దేవుడు అంటే, దేవుడు ఏ ప్రేమ చేత అయితే నిన్ను ప్రేమించాడో ఆ ప్రేమ చేత నీవు కూడా ఇంకొకరిని ప్రేమించాలని. అవునా కదా? కొంతమంది నాకు ఆంక్షలు పెట్టారు, మరి అంత ప్రేమించకూడదని. నేనేమన్నా అమ్మాయిని ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి ప్రేమించానా? నేనేమన్నా ఆశ కోసం ప్రేమించానా? నేనేమన్నా? దేవుడు నన్ను ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తున్నాను, పంచుతూ ఉన్నాను, మరి అంత ప్రేమించకూడదట. హల్లెలూయా. నాకు చాలా ఆంక్షలు వచ్చినాయి నా జీవితంలో. చదువుకే పనికిరాని నా శరీరంతో డిగ్రీ వరకు నేను చదవడానికి భౌతికంగా ఒక ఆశ, ఆలోచన, కుటుంబం పట్ల ఉన్నటువంటి ఒక ఉద్దేశం నాకు ఉంది. నేనే మొండిగా చేయగలిగాను. ఇప్పుడు దేవుని ప్రేమ నా దగ్గరకు వచ్చి ఇలా ప్రేమించాలి, ఇష్టమైతేనే కాదు ప్రేమించేది బాబు, కష్టంలోనూ కూడా ఇలా ప్రేమించాలని చెప్తే ఇప్పుడు ఎలా ప్రేమించాలి నేను? ఇతరులకు నచ్చినట్లుగానా? ఈయన అవమానాలు ఎందుకు వస్తాయి? ఆయన ప్రేమించినట్లుగా ప్రేమిస్తే. హల్లెలూయా. అందుకే అంతగా అందరి చేత అంత తృణీకరింపబడదు. ఎందుకంటే ఎందుకు? హల్లెలూయా. నాకు అక్కడ శ్రేష్టమైన బహుమానం ఉందండి దేవుడి దగ్గర, నాకు తెలుసు అది. హల్లెలూయా. శ్రేష్టమైన ఘనత బహుమానం నాకున్నది అక్కడ. ఇక్కడ మనుషుల వలన వచ్చే జీతం కొరకు కాదు కదా నా భక్తి చేసేది. నేను దాని కొరకు కాదు నేను ప్రయాసపడేది. దేవుడు నన్ను ఆదరించాడు. ఎందుకు ఆదరించాడు చెప్పండి? చాలా మంది చెప్తారు, మేము ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్ళండి, దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వదించాడండి, మేము ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళండి, ఇప్పుడు మమ్మల్ని దేవుడు చాలా ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ఓకే, మంచి సాక్ష్యం. కానీ దేవుని ఎరిగిన బిడ్డ అయితే నువ్వేం చేస్తావు? నువ్వు ఏ స్థితిలోంచి వచ్చావో ఆ స్థితిలో ఉన్నటువంటి కొందరు మందికి అటువంటి ఉపచారం చేయవా? దేవుడు నిన్ను క్షమించాడు, మరి నువ్వు ఇంకొకరు మాత్రం చిన్నదానికి కయ్యా క్షమించావా? నువ్వు ఇతరులు అలాగా మనం క్షమించు. దేవుడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆయన నేను క్షమిస్తూనే ఉండాలి. కానీ నీ ఎడలో ఇంకొకరు కొన్ని తప్పులు చేస్తే నువ్వు మాత్రం, అది చెప్తున్నాను, జోసెఫ్కి దేవుడు ఇచ్చినటువంటి గుండు దేవుడే పెట్టినటువంటి గుండె. హల్లెలూయా. అందుకే చెప్పింది, ఇప్పుడు వరకు ఇలా ఎలా జీవించామంటే, ఇప్పుడు వరకు నా జీవితంలో ఒక్క మనుషుడు కూడా ఇగో నన్ను నువ్వు ఒక్కసారి కూడా క్షమించలేదని ఒక్కరు కూడా లేరు నా బ్రతుకులో. 20 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో మాటలు కొన్ని వేల మందితో మాట్లాడాను. ఆలోచించండి మీరు, ఒక్కరు కూడా ఇప్పటికి వచ్చి నువ్వు నన్ను ఎప్పుడు కూడా తప్పు చేసినందుకు నన్ను క్షమించలేదన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అసలు 100 అవకాశాలు తక్కువ ఒక్కొక్కరికి ఇచ్చే అవకాశాలు ఎన్ని ఉంటాయి తెలుసా? మోసం చేయి, మాయ చేయి, నమ్మించి ఎన్నన్నా చేయి, కనీసం తక్కువ 100 అవకాశాలను వాడుకుంటావు నువ్వు. హల్లెలూయా. అవి వాడేసిన తర్వాత దేవుడు ఎడతాడు పక్కనే. నేను ఎట్టను అసలు. హల్లెలూయా. నేను అంతా కావాలనుకుంటాను. అందరూ విడిపోతే ఏముంటుందండి ఆనందం? కలిసి ఉంటేనే ఉంటుంది ఆనందం అసలు. హల్లెలూయా. అవునా కదా చెప్పండి? కలిసి ఉంటేనే ఆనందం ఉంటుంది, విడిపోతే ఏం ఆనందం ఉంటుంది? ఏముండదు అసలు అన్న. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పాడు? పాపుల్లో నేను ప్రధాని అన్నాడు. అన్నాడా లేదా? నేను పాపిని, ఆయన సంఘాన్ని పాడు చేసే దుర్మార్గుడిని నేను అని అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ పౌలు గారు ఏ ప్రేమ అయితే పొందుకున్నాడో తమస్కు మార్గంలో, ఆ ప్రేమ కొరకు చచ్చిపోయాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఏం జరుగుతుంది తెలుసా క్రైస్తవులో? దేవుడు నిన్ను ప్రేమించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను బాగు చేయాలి, దేవుడు నిన్ను ఆదరించాలి, దేవుడు నీకు అన్ని చేయాలి, కానీ నువ్వు మాత్రం ఆయన కొరకు ఏమీ చేయవు. ఇది క్రైస్తవ జీవితమా? అందుకనే మేము అర్థం కాదు. కొడుకుగా మా అమ్మకి అర్థం కాల, ప్రస్తుతం సేవకుడిగా నా భార్యకి అర్థం కాల. చాలా మంది నాతో పాటు కలిసి దేవుని పనులు ఉన్నటువంటి అనేకులకి నేను అర్థం కాలేదు. అంత ఈజీగా ఎలాగ అర్థమైపోతుందని చెప్పండి. అందరూ తిని ఏదో పని చేసుకుని తిని పడుకుంటే సమయంలో లేచి దేవుని కొరకు రాత్రంతా గడపాలని బాలేనటువంటి ఆ బలహీన శరీరంతో ఎన్నో 100 రాత్రులు నేను చెప్తున్నా. అందుకే ఎబ్రేకుల దగ్గర యాకోబు ఒక్క రాత్రి గడిపితే 100 రాత్రులు దేవుడి దగ్గర రాత్రి పగళ్ళు పడుకోకుండా గడిపి ఆయన స్వరముని విని పెరిగిన వాడిని నేను.
ఒక ముక్కలో అర్థమైపోతామా? చెప్పండి. ఒక భక్తుడిని అర్థం చేసుకోవడానికి నువ్వు చాలా ప్రయాసపడాలి. అంతే తప్ప కానీ అన్ని కోణాల్లో నీకు నచ్చినట్లుగా నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటే దేవుడిని ఇప్పటికీ నువ్వు ఎరగలేవు, నువ్వు అసలు ఇప్పటికీ వెంబడించలేవు అసలు. హల్లెలూయా. కనుక యోనాతాను కంటే అంత జ్ఞానం కలిగిన తండ్రికి తెలుసు దావీదు ఏమవుతాడో, కానీ ఆయన ఎరగడ విషయంలో ఫెయిల్ అయ్యాడు. తెలుసట దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రాజు అవుతాడు, అన్ని తెలుసట. తెలిసినోడు తెలివైన రాజు అయితే సౌలు ఏం చేస్తాడంటే ఎలాగ కూతుర్నిచ్చాడు. ఇంకా కనీసం ఆ పరిజ్ఞానంతో అయినా సరే దావీదుకు హాని కలగకుండా ఉంటే చాలు తన జీవితంలో. ఆ పని కొడుకు చేశాడు యోనాతాను, అవమానాలు పొంది. ఈ రోజు మనం అనుకుంటున్నాం ఆశీర్వాదాలన్నీ కూడా అన్ని సుఖాలలోనూ ఉంటాయి అనుకుంటున్నా. కాదు, మనకి ఒక్కొక్కటి దొరికే ఘనత, మంచి పేరు, ఆశీర్వాదం, సమృద్ధి, అభిషేకం అంతా ఎక్కడుంటే తెలుసా? భయంకరమైన ఇరుకుల్లో ఉంటది అన్నమాట. ఆ సందులోకి వెళ్తే మళ్ళీ రాలేవు నువ్వు, మళ్ళా అక్కడ ఉంటది బలమైన ఆత్మాభిషేకం. హల్లెలూయా. ఏలియా కర్మేలు పర్వతం దగ్గర ఆ కొండ మీద, కొండ ఎలా ఉంటది? చాలా టైల్స్ వేసి నునుపుగా మెత్తగా నాజుకుంటదా? కొండ ఎలా ఉంటదండి? 4-5 కొండలు ఎక్కి దిగి 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో స్వార్థ ప్రకటించి వచ్చాను. హల్లెలూయా. కొండ ఎలా ఉంటుంది? దానికి నచ్చినట్టుగా ఉంటుంది కొండ. మన ఇల్లు అయితే మనకు నచ్చినట్టుగా ఉంటుంది, కొండ దానికి నచ్చినట్టుగా ఉంటుంది, నీకు నచ్చినట్లుగా ఉంటుంది కదా. అటువంటి నునుపైనటువంటి కొండ, గతుకులతోటి ఉన్నటువంటి ఆ భయంకర కొండ మీద నిలువుమోకాళ్ళు వేసి లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల రక్షణ కొరకు కన్నీరు కార్చినటువంటి వీరుడు సూర్యుడు ఏలియా ప్రవక్తకి ఇల్లు లేదు, వాకలు లేదు, మంచి తిండి లేదు. అరే అందరూ చూసేది తన ఇల్లు వాకులు తిండి, తన వయసు, తన ఒంటి మీద ఉన్న బట్టలు కాదు చూడవలసింది, తన మీద ఉన్న అభిషేకాన్ని చూడాలి. నువ్వు ఒక భక్తుని వెంబడించడంలో నేను చెప్తున్నాను చూడండి, నచ్చాడని, అందంగా ఉన్నాడని, లేకపోతే ఏదో ఉందని, డబ్బు ఉందని, ఇది కాదు నువ్వు వెంబడించడం, అనుసరించడం అంటే. ఆ భక్తుడి మీద ఉన్న అభిషేకానికి నువ్వు లోబడాలి, సరౌండ్ అవ్వాలంతే. దొంగడు వస్తాడా ఆన్సర్ అంటాడు అంతే, చేతులు పైకెత్తేస్తాం మనం, కత్తి చూపెట్టిన, ఆ గన్ను చూపించిన, అలా దేవునికి లొంగిపోవాలి, అభిషేకానికి లొంగిపోవాలి. అతడు మనిషే కావచ్చు. దావీదు మనిషి మొన్నే కదా తండ్రి ఎదిరించాడు, అన్నదమ్ములు ఎదిరించాడు, మామ ఎదిరించాడు, భార్య ఎదిరించింది, కొడుకులు ఎదిరించారు, మనిషి కాబట్టే. అదే దావీదు అన్న మీద అభిషేకం కలిగి దేవుడు చూపించాడు అనుకో, ఒక దేవదూతలో చూపించాడు అనుకో దావీదుని, వీళ్ళు ఎదురెత్తారా? విచిత్రం చెప్పనా, సాతానుడు కూడా భయపడుతున్నాడు దావీదుకి, దేవదూతలు కూడా భయపడుతున్నాయి దావీదుకి. కానీ దావీదు మనవడే కదని చెప్పేసి వీళ్ళు నచ్చినట్లుగా మాట్లాడడం మొదలు పెట్టారు. నోటుతో నువ్వు దూషించినటువంటి ప్రతి దూషణ మాటకు విమర్శ దినమున లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామంట. ఈ ప్రసంగం నన్ను చాలా బలపరుస్తుంది తెలుసా. నేను అసలు ఎంతో ములుగుతున్నాను తెలుసా. చాలా భయంకరమైన కడుపు నొప్పితో మోకాలకి గట్టిగా దెబ్బ తగిలింది, మోకాలు వేయడానికి కూడా లేదు నా కాలు, చాలా నొప్పితో ఉన్నాను. అసలు కాకినాడ నుంచి మన ఎండలో ఎలా వచ్చానో కూడా తెలియదు. సొమ్మసి వెళ్ళిపోయి ఒంటి మీద కనీసం బనియాన్ ఉన్నా నాకు భారంగా ఉంది, తీసి పడేసాను దాని పక్కకి. పడుకోవడానికి చాలా సాధన చేశాను, అసలు నా వల్ల కావట్లేదు. ఆ 2:30 ఆ తర్వాత భోజనానికి కొంచెం చేసిన తర్వాత అది ఎలా పడుకున్నానో తెలియదు. ఆ తర్వాత లేచి మోకాళ్ళు వేసాను, మళ్ళీ బలవంతంగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి లేచి వచ్చాను. ఇలాగా అంటే ఇంత ప్రసంగం ఇలా చేస్తానని, ఇంత ఉద్యోగంతో మాట్లాడతానని. ఇప్పుడు నేను ఆ రూమ్లో ఇంతవరకు నన్ను చూసుకునే జోసెఫ్ చాలా బలహీనతో పడున్నటువంటి దేహం అది. అక్కడ ఇది మాట్లాడుతున్నది నేను కాదు, నాకు తోడైన దేవుని కృప. హల్లెలూయా. కనుక దేవుణ్ణి ఎరగడం చాలా మంది చెప్తారు, మంచి మంచి సాక్ష్యాలు చెప్తారు అందరూ. మనం చెప్పాల్సిన మంచి సాక్ష్యాలు కాదు, నీవు ఒక వ్యక్తికి చేసిన మంచి. హల్లెలూయా. అది లేకపోతే ఏం క్రైస్తవులు అవుతామన్నా? కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ, రక్తానికి రక్తం, కయ్యానికి కయ్యమా? ఇది క్రైస్తవ జీవితం కదా, అది క్రీస్తు లేని జీవితం అది. హల్లెలూయా. పగ, ప్రతీకారము, పంతము నెరవేర్చుకునేటువంటి జీవితం ఏ జీవితం? క్రీస్తు లేని జీవితం. చెప్పు, నువ్వు క్రీస్తు లేకుండానే బ్రతికేస్తా అంటే, క్రీస్తు నీలోకి రాకుండా, క్రీస్తు నాకు వద్దు అనేటువంటి ఆ జీవితంతో జీవిస్తే ఇవన్నీ పాటించు. లేదనుకో, క్రీస్తు నాకు కావాలనుకుంటే పగ వదిలే, పంత వదిలే, పట్టింపు వదిలే, నిన్ను ఏమైనా అన్నీ. చెవిటి, కొంతమంది చెవిటి తను ఎందుకు ఇచ్చాడో తెలుసా దేవుడు? ఇప్పుడు మాట వినబడిందంటే ఊరుకుంటారు వాళ్ళు. కొన్నిసార్లు నీకు మాట వినబడుతున్నా సరే చెవిటి వ్యక్తి అయిపోవాలి నువ్వు. ఎందుకంటే ఆ మాట నీకు ఉద్రేకం రప్పించి ఇంకొకటి ఏదో చేయాలనిపిస్తుంది, లేకపోతే ఆ మాట నిన్ను బాగా క్రొంగదీసి నలగొట్టేసి బలహీనపరిచేస్తుంది. చెవిటోళ్ళు అయిపోయి సింపుల్ గానే నువ్వు ఉద్రేకపడి వాళ్ళకి నష్టం చేయవు, నువ్వు పాడు చేసుకో. అందుకని కొన్నిసార్లు వినబడుతున్న చెవిటి వారుగా ఉండిపోవడం మనకి మేలు. హల్లెలూయా. నేను చాలాసార్లు అడిగాను దేవుణ్ణి, నేను మోగొని అయిపోతే బాగుండు ప్రభు.
నా శరీరంలో నీకు అవయవం ఏది ఇష్టం అంటే గొంతు అని చెప్పిన నేను మోగొన్న అయిపోతే బాగుందని ప్రార్థన చేశాను. చూడండి, ప్రేగు లేదు, శరీర అవయవాలు పాడే బలహీనంగా ఉంటే గొంతు చాలా అనుకున్నాను, ఎందుకంటే గొంతుతో దేవుడిని ప్రకటించాలని. అటువంటి నేను ఎలాంటి తీర్మానానికి వచ్చాను? మోగొన్న అయిపోతే బాగున్నాను. అంటే ఈ నోరు తెరిచి ఏం మాట్లాడినా తప్పైపోతుంది. నోరు తెరిచి అసలు ఏం మాట్లాడినా సరే, నువ్వే వచ్చావు నా దగ్గరికి, నీ కష్టం కోసం వచ్చావు, నీ బాధ కోసం వచ్చావు. కష్టం కోసం బాధ కోసం వచ్చినప్పుడు నోరు తెరిచి మాట్లాడాలి లేదా? మాట్లాడినందుకు కూడా తప్పు చేస్తే ఇంకేం చేయాలి చెప్పండి? అలాంటి పరిస్థితి. అంటే ఆరోగ్యం అంతా క్షీణించి అవయవాలు పాడైపోయిన గొంతుంటే చాలు అని బ్రతికిన నేను మోగొన్నైపోతే చాలు అనుకున్నానంటే ఎంతగా నలిగిపోయినా ఆలోచించుకోండి. హల్లెలూయా. అందుకు చెప్తాను, కొన్నిసార్లు మోగోళ్ళు అయిపోవాలి, కొన్నిసార్లు చెవిటోళ్ళు అయిపోవాలి, కొన్నిసార్లు గుడ్డోళ్ళం అయిపోవాలి. మనం ఇది భక్తి జీవితంలో ఒక పాఠమేండి. అన్నిసార్లు కళ్ళు బాగా పనిచేసి, అన్నిసార్లు చెవులు బాగా పనిచేసి, అన్నిసార్లు నోరు బాగా చెప్తే మనం చాలా నష్టపోతాం. హల్లెలూయా. అందుకని పౌలు కూడా ఏం చెప్తారు సార్, పెళ్ళైన వారు అవలేదు అనుకోమని చెప్పారు సింపుల్గా పౌలు. హల్లెలూయా. ఆ మాటలో బోల్డ్ సందేశాలు ఉన్నాయి. పెళ్ళైన వారిని ఏమన్నాడో అవలేదు అనుకోమన్నాడు అంతే. అంటే మళ్ళీ సంబంధాలు చూసుకోమనా అంటే అయ్యింది అనుకున్నాం ఒక దెబ్బకి. అయ్యింది అనుకుంటే మొత్తానికి మనం అవుట్ అయిపోతామన్నమాట. అయ్యి బాబా అనవసరంగా పెళ్ళి అయిపోయింది, నాకు ఆవికి నచ్చినట్లు ఉండాలి, లేకపోతే ఈయనకి నచ్చినట్లు ఉండాలి, ఇంట్లో అయ్యలే వీళ్ళు రకరకాలతో కొంచెం బలహీనం అయిపోతాం. అవలేదు అనుకున్నాను ఎంత ధైర్యం వచ్చేస్తుందా నీకు నచ్చినట్లు ఉండాలి పెద్ద దాకపోతే. హల్లెలూయా. అలాగ ఒక బైబిల్ చెప్పింది మాట, అవ్వలేదు అనుకోమన్నాడు దేవుడు మాట. ఎన్నో పాటలు ఉన్నాయి అందులో, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయను కానీ అవుట్ ఆఫ్ మ్యాటర్. హల్లెలూయా. కనుక దేవునిని ఎరుగుట అనేటువంటిది నిన్నేం చేస్తారు సార్, బలమైన శూర కార్యాలు జరిగించే శక్తి నీకు ఇస్తుందట. హల్లెలూయా. కనుక ఆ దానియేలు 11లో చెప్పినటువంటి దానియేలు మాటను 32లోకి మనం వస్తే, మొదటి దావీదు అయిపోయింది, పక్కన పెట్టాను, అది మీరు అలా కోట్ చేసుకోండి. దావీదు ప్రార్థనలో దావీదు మనసును ధ్యానం చేసుకోండి. రెండోది దానియేలు 11:32 ప్రకారంగా ఏం చేశాడు? బలమైన శూర కార్యాలట. ఇప్పుడు చెప్పండి, దానియేలు జీవితంలో ఎలాంటి శూరకార్యాలు జరిగాయి? దానియేలు గ్రంథంలో ఒక బలమైనటువంటి దానియేలు గ్రంథమే అసలు ఒకటి చెప్పనా, రెండవ రాకడ సమీపానికి దానియేలు గ్రంథానికి చాలా సంబంధాలు ఉన్నాయి. అది ఒక మర్మగని మాట. చాలా చాలా కష్టతరమైన గ్రంథమే దానియేలు గ్రంథం. నేను చెప్పాలంటే నేను ప్రకటన గ్రంథంలో ప్రసంగాలను చాలా సింపుల్గా చాలా చేయగలిగాను, కానీ దానియేలు గ్రంథంలోనికి నేను భయపడతాను వెళ్ళడానికి. అంత ఈజీగా అర్థం కాదు దానియేలు గ్రంథంలో సంగతులు మాట. దానియేలు గ్రంథంలో ఒక శ్రేష్టమైన సంగతి ఉన్నదండి. దానియేలు గ్రంథంలో ఒక శ్రేష్టమైన ప్రార్థన ఉంది. చెప్తారా ఏంటైనా? చెప్పండి. దానియేలు గ్రంథంలో ఒక అద్భుతముతో కూడినటువంటి ప్రార్థన ఉంది. చెప్పాలి మీరు. తెలుసా తెలీదా? ఏం మాట్లాడరేటి? ఏ ప్రార్థన చెప్పండి. నోట్లో నాని బయటికి రాదు, కొన్నిసార్లు నోట్లో నానుతుంది కానీ బయటికి రాలేదంటారు. హల్లెలూయా. నానబెట్టిన పిండి తీసుకొచ్చి చేసేద్దాం. దానియేలు ప్రవచన గ్రంథము, స్తోత్రం. హల్లెలూయా. మా శిరీష ఎప్పుడు పేరు పెట్టుకున్నా నాకు బాగోదు ఏంటో. హల్లెలూయా. అప్పుడే అర్థమవుతుంది నేను చాలా బలహీనుడిని అని. హల్లెలూయా. నిజమే, దేవుడు బలం చూపట్టకపోతే మంచం మీద పడుకుని ఉంది. ఇక్కడ ఎవరైనా ప్రసంగం చేద్దరు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి త్వరగా. అందుకు రాజు కోపము తెచ్చుకొని అత్యాసగ్రహము గలవాడై బబులోని జ్ఞానులందరినీ సంహరించగలని ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, బబులోను రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపేయమంటున్నాడు. ఏంటి ఇది విచిత్రమైనటువంటి పరిస్థితి. ఓ మాట చెప్తాను చూడండి. ఎక్కడైనా సరే ప్రైజెస్, బహుమానాలు, ఘనతలు ఎవరికి వస్తాయి? తెలివైన వాళ్ళకి, బాగా కష్టపడిన వాళ్ళకి, జ్ఞానం కలిగిన వాళ్ళకి వీళ్ళకి వస్తాయి ఏదన్నా. ఇప్పుడు దేశంలో జ్ఞానం చంపాలనుకుంటాడా ఎవడైనా? జ్ఞానం లేని వాళ్ళని చంపాలనుకుంటాడా?
చెప్పాలి మీరు ఇలాగా. ఆటోమేటిక్గా అంటే వీళ్ళ దగ్గర ఏమీ లేదు, వేస్ట్ వీళ్ళు పక్కనెట్టని అంటారు అన్నమాట. అవునా కదా? డబ్బు లేదు, బలం లేదు, ఆరోగ్యం లేదు, ఏం లేదు, వీళ్ళు ఎందుకు మనకు అనుకుంటారు. అవునా కదా? నన్ను కూడా అనుకున్నారు చాలా మంది, దగ్గర ఏముంది వేస్ట్ పక్కనెట్టేసారు కూరలో కరేపాకులాగా. హల్లెలూయా. ఇక్కడ ఇది ఎంత తెక్కలోడు తెలుసా? జ్ఞానులు చంపేస్తాడంట. జ్ఞానులందరినీ చంపేస్తే దేశంలో ఎవరు ఉంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరుంటారు? జ్ఞానం లేని వాళ్ళు ఉంటారు. నువ్వు ఏ దేశానికి రాజు అంటే జ్ఞానం లేని వాళ్ళకి రాజు అని చెప్పుకుంటే బాటదిడికి. చూడండి, ఎప్పుడు ఎక్కడ చెప్పిన సందేశం చెప్తున్నా, జ్ఞానముతో ఉన్న వాళ్ళందరినీ చంపేమన్నాడు. ఇది ఒక ఆధ్యాత్మిక పాఠం చెప్తున్నాను చూడండి. దేవుని కొరకు బ్రతకాలి, నేను వింటున్నారా? దేవునికి నేను సహకారిగా ఉండాలి, దేవునికి నేను ఉపయోగపడాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి, దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకున్న వాళ్ళ మీదే సాతానుడు దాడి చేస్తాడు. నిమ్మకి నీరెత్తినట్టు నువ్వు ఉలక్కో పలక్కో ఏమనుకో, నీ మట్టుకు నువ్వు బ్రతికే ఏముండదు నీకు. హల్లెలూయా. నాకు ఇది శోధన సహించేవాడు ధన్యుడు. ఆమె బోల్డ్ సహిస్తూనే ఉన్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు అప్పుడప్పుడు అనిపిస్తుంది, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను పోలీసుని అయితే బాగున్నా అంటాను మా భార్యతోటి. ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? ఎందుకని? లంచం తీసుకోవడానికా? మనకు వచ్చినవి ఆపుకున్నాం బోల్డ్ అని. హల్లెలూయా. మా డాక్టర్ గారు నాకు ఏం చెప్పి తెలుసా? నువ్వు కేసు పెట్టు, నీకు 15 లక్షలు రప్పిస్తానని చెప్పారు. ఎవరి మీద? మీ మీదే అనుకుంటారు కానీ పంపిస్తే డాక్టర్ గారి మీద కేసు వేయమన్నారు. ఎందుకమ్మా? వదిలే అన్నారు. ఎందుకన్నా నువ్వు తిక్కలోడి కింద మాట్లాడుతున్నావు, నీ జీవితం అంతా పాడైపోయింది, కేసు వేయి నువ్వు అన్నారు. మీరు ఎవరు భయపడకండి డాక్టర్ మీద. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ పేరు తీసిన డాక్టర్ మీద కేసే, నేను ఎత్తుకుంటాను లాయర్కి ఫీజు 15 లక్షలు, తక్కువ నీకు 15 లక్షలు అమౌంట్ రప్పిస్తాను, ఏదో వ్యాపారం చేసుకుని హ్యాపీగా బ్రతికదు, కానీ ఛార్జెస్ లేకుండా నా దగ్గరకు వస్తున్నావు, మెడిసిన్స్ డబ్బులు లేవు, నేను నీకు ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి ఒక 15 లక్షలు నీకు రప్పిస్తాను, కేసు వేయమన్నాడు. బోల్డ్ రకాలుగా వచ్చాను. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ద్వారా హాస్పిటల్కి నాకు అయినటువంటి ఒక 70-60 వేలు రిలీఫ్, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా నాకు వచ్చేది. అన్నీ పోయినాయి నాకు. హల్లెలూయా. చెప్తున్నాను, ఎన్నో పోయినాయి. న్యాయంగా రావాల్సినవి ఎన్నో పోగొట్టుకున్నాను నేను. ఫైట్ చేస్తే వస్తాయి, పోరాడితే వస్తాయి, వచ్చేస్తాయి నేను. కానీ అసలైనటువంటి ఫైట్ ఇక్కడ దీని కొరకు చేద్దాం, మిగతా ఫైట్లు వదిలేద్దాం. సినిమాలో చూసిన ఫైట్లు ఎందుకు, రియల్ లైఫ్లో అసలైన ఫైట్ చేద్దామని వచ్చానమాట. హల్లెలూయా. నీ బ్రేక్ తీసేశారు వాళ్ళు, వెనక ముందు ఆలోచించకుండా నీ లైఫ్ ని నాశనం చేశారు. కేసే మొత్తానికి నీకు ఖచ్చితంగా ఇస్తారని చెప్పి అన్నారు. వద్దు మేడం అన్నాను. అందుకు అప్పటి నుంచి మేడం నాకు ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడం మొదలుపెట్టింది. హల్లెలూయా. నీకు తెలుసా, డాక్టర్ గారు ఇచ్చేవారు నాకు డబ్బులు కానుకన. మేడం ఇచ్చేది, డాక్టర్లు ఇస్తారు పేషెంట్లకి డబ్బులు, నాకు నా దగ్గర తీసుకోవడం మానేసి ఆమె ఇచ్చేవారు. ఆ మేడం కలుసుకోవడానికి ఎంత ఆరాటపడుతున్నాను, ఇంకా కనపడలేదు. నేను బాగున్నాను, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, ఆరోగ్యంగా ఉన్నానని చెప్పడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాను, ఇంకా దొరకలేదు మేడం నాకు. నా బ్యాడ్ లక్ మాట. చాలా బాధపడుతున్నాను ఆ విషయంలో. నాకు అది బాధ ఉండిపోయింది. ఎంత ఆరాటపడుతున్నాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ కలుసుకోవడానికి ఎక్కడ ఉన్నారో తెలియదు, ఫోన్ నంబర్ లేదు. రకరకాలుగా అడుగుతున్నాను అందరినీ. మేడం దొరికితే వీళ్ళు తీసుకుని పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాలి. ఎంత ఆనందపడతారో నిజంగా. నా ఆనందం అమ్మ చూడలేదు. కనీసం నేను బ్రతికి బాగుండాలని కోరుకున్న బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు కూడా చూడకుండా అయిపోతుంది పరిస్థితి. కొంతమంది పక్కనే ఉండి కళ్ళారా దేవుడు ఎంత ఇస్తున్నాడో చూసి కూడా ఆమె పట్టించుకోం అసలు అని చూసి చూడనట్టుగా ఉన్నారు కొంతమంది. హల్లెలూయా. సో ఈ దానియేలు గ్రంథంలో జ్ఞానులందరినీ చంపేయమంటున్నాడు రాజు. ఎందుకంటే వాడికి ఒక కళ వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు. ఇప్పుడు ఆ కళ చెప్పాలట, కళ భావం చెప్పాలట. ఎవరి వల్ల అవుతుందా? ఎందువల్ల ఎవరు చెప్పకపోతే బబులోను సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ చంపేమని వార్త వస్తే ఆ మాట దానియేలుకి వినబడింది. ఏంటయ్యా ఇంత త్వరగా ఈ చాటింపు ఏంటి అంటే ఇలా అందరూ అంటా అంటే, అయ్యో ఇంత త్వరగా ఎలా వచ్చింది ఏంటంటే రాజుగారి కళ వచ్చిందంట, ఆ తెక్కలోడు కళ చెప్పడం మానేసి కళ మర్చిపోయాడట, ఇప్పుడు ఆ కళ నువ్వే చెప్పాలట, తన భావం నువ్వే చెప్పాలట అని చెప్పేసి మాట్లాడితే ఇది ఎవరికైనా సాధ్యమేనా? అప్పుడు దానియేలు ఏం చేస్తే తెలుసా, తన స్నేహితులైనటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోలతో కలిసి, స్నేహితులారా దేశంలో జ్ఞానులందరూ చావకుండా ఉండాలంటే మనము ఈ కళను దాని భావాన్ని తెలుసుకోవాలి, దేవునికి ప్రార్థన చేయండి అని చెప్పాడు మాట. దానియేలు గ్రంథంలో ఇంకా మీరు అనుకున్నారు నెబుకద్నెజరు అగ్నిగుండం కోసం చెప్తాడేమో, లేకపోతే దానియేలు సింహం భవనంలో దేవుడి సింహం కాపాడింది సింహం నుండి అది చెప్తాడేమో అనుకున్నారు కదా. ఇది అనుకోలేదు కదా. ఇది అసలైంది మాట దానియేలు గ్రంథంలో.
చూసావా, దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగోలు దేవుని ఎరిగిన వారిగా చేసిన ప్రార్థన జ్ఞానులు చచ్చిపోకుండా కాపాడగలిగింది. అలాగే డౌన్లోకి వెళ్ళి వదిలే, లైవ్ లో కనబడదులే. హల్లెలూయా, నువ్వే కనబడుతున్నావు. చూడండి, దానియేలు మిగిలిన జ్ఞానులు కాపాడుకోవడానికి తన స్నేహితులు కలిసి ఎంతగా దేవునిలో ప్రార్థన చేశారో. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? భక్తులు చంపేస్తున్నారు, భక్తులు చేస్తున్న దేవుని పని పాడు చేస్తున్నారు. చూడండి, మిమ్మల్ని భక్తులు చేస్తున్న సేవలు పాడు చేస్తున్నారు. దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులను వాళ్ళ సాక్ష్యాలు పాడు చేస్తున్నారు, వాళ్ళ భక్తి జీవితాన్ని పాడు చేస్తున్నారు, వాళ్ళ ద్వారా దేవుడు చేయాలనుకున్నటువంటి పనులు పాడు చేస్తున్నారు. ఎవరంటే ఈ తిక్కగా దేవుని పనిని, దేవుని ఎరగినటువంటి అనేకులు క్రైస్తవులు. మరి ఏం చేయాలి మనం ఎరిగిన వారిగా? ఇగో షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు కలిసి మిగిలిన వారు చావకుండా పని చేశారు. హల్లెలూయా. ఈ పని మనం చేయాలి. రేపటి నుంచి నేను 50 రోజులు ఉపవాస దీక్షలోకి వెళ్తున్నాను. ఇంకా బయట కార్యక్రమాలకి నేను వెళ్ళను, ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప. అంటే చాలా రోజులుగా నేను ఆరాటపడుతున్నాను. ఇలా పూనుకునేసరికి నైట్ అనుకుంటున్నా ఈ వారంలో స్టార్ట్ చేద్దామని, ఆ రాత్రి నుంచి బాగోదు, ప్రాబ్లం అయిపోతుంది. అలాగ అవుతూనే ఉంది. ఇంకేం చేసామంటే మొత్తం తెగించి ఇంకా సమయం లేదు. ఇక ఆదివారం చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. రేపటి నుంచి జరుగుతుంది 50 రోజులు కంటిన్యూగా ప్రార్థన జరుగుతుంది. మీకు వాక్యం నేర్చుకోలేనటువంటి ఆసక్తి, మీ ప్రార్థన బలిపీఠాలు కట్టుకోలేనటువంటి కోరిక, సాతానుడు మిమ్మల్ని ఏ విషయంలో బంధించి ఉంచేశాడో ఆ ప్రతి బంధకం నుండి నువ్వు విడుదల పొందాలనేటువంటి ఆశ నీకుంటే ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. వాక్యం చెప్తాను. పగలు ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి. పగలు దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటాను. రాత్రి మాత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు లైవ్లోకి వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేస్తాను. మీకు ఏమైనా సమస్యలు, ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే నాకు వాయిస్ మెసేజ్ లేకపోతే టెక్స్ట్ మెసేజ్, ఫోన్లు చేయొద్దు. ఎమర్జెన్సీ అయితే చేయండి. అవి పెట్టేశారు అనుకో, నేను ఏదో ఒక టైంలో అవన్నీ చూసుకుని దాని కొరకు రాత్రి అంతా ఎక్కువగా నైట్ అంతా పడుకోకుండా ప్రార్థనలు గడుపుతాను. హల్లెలూయా. కాబట్టి 100 రోజులు ఉపవాసం ఎలా చేశానో రాత్రి ఈ 50 రోజుల ఉపవాసాలు కూడా అలా చేస్తాను. ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామండి? 9వ నెలలో సెప్టెంబర్లో మనకు 3 రోజులు ఉపవాసాలు జరుగుతాయి కదా, అప్పుడు ముగించబడుతుంది. హల్లెలూయా. కనుక 50 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడనమాట. హల్లెలూయా. ఎన్ని బలమైనయో మీరే చెప్తారు తర్వాత. 100 రోజుల ప్రార్థన తర్వాత ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు. ఇప్పుడు హాఫ్ సెంచరీ మాట, సెంచరీ తర్వాత వచ్చేద్దాం. హాఫ్ సెంచరీ అవసరం ఉంది ఇప్పుడు. హల్లెలూయా. కనుక పూనుకోండి ఆ విషయంలో. ఎందుకంటే దేవుని కార్యాలు నీలో జరిగితేనే నీలో నుండి లోకంలో జరుగుతాయి. హల్లెలూయా. అందుకని దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తులను సాతానుడు ఏదో రకంగా బలహీనపరచాలి. నీకు జ్ఞానం ఉంది, నీకు కృప ఉంది, నీకు పని చేయగలవు, నువ్వు ఆ పని చేయగలవు, లేకపోతే దాన్ని ఖర్చు చేయగలవు, నువ్వు ముందు నేను నడిపించగలవు, ఇంత సామర్థ్యం, ఆలోచన, తలంపు ఉంది. కానీ నీది ఏది ఉపయోగపడకుండా, నువ్వు ఉపయోగపడకుండా నీ కష్టార్జితం, నీ సంతోషం, నీదంతా కూడా సాతానుడు పాడు చేయాలని బలహీనపరుస్తుంది. అందుకే 2-3 కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బబులోనులో జ్ఞానులు చావకుండా ఈ ప్రార్థనలు అయితే కాపాడిందో ఇప్పుడు 50 రోజులు జరగబోతున్న ఈ ప్రార్థన అనేకుల్ని దేవుడి కొరకు ఒక సాక్షులుగా నిలబెట్టేటువంటి ప్రార్థన. సేమ్ టైము నన్ను మరొక అగ్ని జ్వాలగా ఆయన ఎదుట నిలబెట్టే ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి దానియేలు దేవుని ఎరిగిన వాడిగా ఉంటే ఇగో ఎన్ని కార్యాలు చేశాడో దేవుడు. అగ్నిగుండము ఆయన్ని కాపాడింది. షద్రకు, మేషకు అగ్నిగుండం వ్యక్తిగతంగా దేవుడు అక్కడ వాళ్ళని కాపాడాడు. తర్వాత దానియేలు సింహం బోన్లు వ్యక్తిగతంగా వాళ్ళని కాపాడాడు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే సమాజంలో జ్ఞానులను కాపాడారు వీళ్ళు ప్రార్థన. హల్లెలూయా. నీ ప్రార్థన కూడా ఎలా ఉండాలి తెలుసా? అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాలి. నశించిపోతున్న వ్యక్తులను దేవుని దగ్గరకు రప్పించాలి. దేవుని కొరకు వాడబడుతున్నటువంటి వ్యక్తులను ఇంకా మరింత అభిషేకం వచ్చేట దేవుని బలమైన కార్యాలు చేయడానికి, ఒక సాధనముగా వాడబడడానికి నీ ప్రార్థన సహకారాలు అవసరమే ఉండాలి. మనం టోటల్ గా అలా ఉండాలి మనం. హల్లెలూయా. కనుక 1 దావీదు, 2 దానియేలు. షార్ట్ చేసేస్తాను. దావీదు అంతసేపు సమయం లేదు. ఇప్పుడు చివరిగా 3వది, ఇది ఇంకా షార్ట్ చేసి ముగించేస్తాను. ఎన్నో అంశాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే ఎన్నో మనం చెప్పుకోవచ్చు. తర్వాత చివరిగా అపోస్తల కార్యముల గ్రంథంలోనికి రండి. చివరి మాట అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనం. 7:25. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేస్తున్న సంగతి
హల్లెలూయా. చూడండి, మోషే గారి ద్వారా దేవుడు ఏమన్నాడట, ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఇది మోషే గ్రహించాడు, దేవుడిని ఎరిగాడు మోషే. కానీ ఇలా చూడండి, ఏ బంధకాలు అయితే ప్రజలు ఉన్నారో వాళ్ళని విడిపించడానికి వచ్చినటువంటి వ్యక్తిని మాత్రం ఇశ్రాయేలు ఎరగలే. హల్లెలూయా, ఎరగలేదు. కనుక మరి మోషేని ఎరగకుండా, మోషేను అర్థం చేసుకోకుండా మోషేను వెంబడించడం సాధ్యమా? ఇది చాలా ఒక విలువైనటువంటి పాఠం ఇప్పుడు మోషేలోది. చూడండి, 430 సంవత్సరాలు అంటే అక్కడ బానిసగా ఉన్నారు ఇశ్రాయేలీలు. ఎక్కడ? ఐగుప్తులోను. అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో నుండి మోషే ద్వారా దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలో నడిపిస్తున్నాడు. ఈ జర్నీ ఎంత చేశాడంటే దేవుడు 40 సంవత్సరాలు చేశాడు. అంటే ఈ 40 సంవత్సరాల్లో వీళ్ళకి నాయకుడు ఎవరు? మోషే. మోషే ఏం చెప్తే అదే చేయాలి వీళ్ళు. మోషే ఎక్కడికి నడిపిస్తే అక్కడికి నడవాలి. ఇప్పుడు 40 సంవత్సరాలుగా ఈ మోషే వీళ్ళతోనే ఉంటాడు, ఈయనే నాయకుడు. మరి ఈయనతో పాటు వీళ్ళు వెంబడించినప్పుడు వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ ఆలోచనలు మారవా? అలా మారిపోయిన వాళ్ళందరినీ దేవుడు పక్కకు పెట్టేశాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మందికి అర్థం కావట్లేదు. అదే అంటున్నాను, బైబిల్ని ఏదో అలా అనుకుంటున్నారు. కాదురా బాబు, బైబిల్ మన జీవితాన్ని మార్చగలిగిన శక్తివంతమైనటువంటి పుస్తకం. హల్లెలూయా. అన్ని పుస్తకాలతో పాటు ఈ పుస్తకం అని చెప్పాట. ఏంటి, క్రైస్తవులు, అన్ని రకాల మత వ్యక్తులు ఒక స్థలంలో ఒక కాన్ఫరెన్స్ లో అటెండ్ అయ్యారట. చూస్తున్నారు, ఇలాగా అటెండ్ అయితే అక్కడ ఏం జరుగుతుందంట, క్రైస్తవులు వచ్చారా, వీళ్ళు చూడండి, ఇప్పుడు వీళ్ళ మొక్కలు కిందట్టుకునే చేస్తాం, వీళ్ళని ఏడిపిస్తాను చూడండి, వీళ్ళని అవమానపడతాను చూడండి అని ఒక దొండగుడు ఇంకో పుస్తకం అండి అది ఇచ్చే, ఆ డైరీ ఇచ్చే. ఆ సమ్మేళనంలో ఏం జరిగిందంట, అందరూ అంటే బైబిల్ ఇలా కిందెట్టి వాళ్ళు పైన ఎట్టుకున్నారంట. అన్నాడట, చూసావా, మాది ఎప్పుడు కూడా మొదట ఉంటుంది మాది ప్రపంచానికి, మీ బైబిల్ ఎప్పుడూ అట్టడిగానే ఉండాలి అని అన్నాడట. భాస్కర్ అన్నాడట, మిమ్మలను మీ మత అన్నిటినీ కూడా మోసేది ఎవరనుకున్నాం? ఈ బైబిల్ గ్రంథమే. హల్లెలూయా. దేవుని వాక్యం మోస్తుందంతా అని చెప్పాడట. వాడికి ఒళ్ళు మండిపోయి తీసేసి పైన పెట్టాడట. హల్లెలూయా. మళ్ళీ దీని మీద కామెంట్ మళ్ళీ తీసి మళ్ళీ మధ్యలెట్టాడు. అంటే ఇలా చెప్పండి, ఈ బైబిల్ను ఎందుకు ఎంత ద్వేషిస్తున్నావు? నీ జీవితాన్ని నాశనం చేసుకోమని చెప్పిందా బైబిల్? నిన్ను దుర్మార్గుడిగా బ్రతకమని చెప్పిందా బైబిల్? నిన్ను సమాజాన్ని పాడు చేసేవాడిగా ఉండమని చెప్పిందా బైబిల్? మరి ఎందుకు ఇంత ద్వేషం బైబిల్ మీద? ఏమో తెలియదు అంటే తెలియకుండానే చూసారు ఎంత జరిగిపోతుందో. అలాగే నేను చెప్తున్నాను ఇప్పుడు. అది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వెంబడిస్తున్నటువంటి వ్యక్తిని ఏమో తెలియకుండా గుడ్డిగా వెంబడించడం వల్ల నీకు అభిషేకం రాదు. మోషేని 40 సంవత్సరాల పాటు వెంబడిస్తున్నప్పుడు కొరాహు లేచి, ఈడొక్కడైనా నాయకుడు, వీడితోనే మాట్లాడతాడు దేవుడు, మనతో మాట్లాడ్డా? ఓ 250 మందిని పోగు చేసుకున్నాడు. ఉంటారు కదా కొంతమంది, పోగైతే ఈజీగా మంచికి పోగవరు కానీ చెడుకు మాత్రం పోగేసుకుంటారు అన్నమాట. అలా పోగైపోయి 250 మంది. మరి అదే 250 మంది ఐగుప్తు రాజుని చంపేయడానికి లేగలేదే? మిమ్మల్ని కొలాలతో బాధతూ ఉంటే ఒక్కడు ఎదిరించలేదే? కానీ మోషే మీద లేచారు. ఎలాంటి వాడు మోషే? భూమి మీద మిక్కిలి సాత్వికుడట. హల్లెలూయా. ఆయన మీద లేచారు వీళ్ళందరూ. మీరు గుర్తుపెట్టుకోండి, మోషేని ఎరిగిన వారు మాత్రమే పాలు తేనె ప్రవహించులోనికి వెళ్ళారు, ఆ దేశంలోనికి. మోషేని ఎరగని వారు, మోషే మీద తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ మధ్యలో రాలిపోయారు. అలా రాచడానికి సమయం 40 సంవత్సరాలు పట్టింది. వీళ్ళందరూ రాలిపోయారు, మిగిలిన వాళ్ళని తీసుకెళ్లాడు దేవుడు. హల్లెలూయా. ఈ తరంలో నాకు దైవజనుడు రంజిత్ ఫ్రీగా దొరకకపోతే నేను చెప్తున్నాను కదా, అసలు నా బాడీ నా శవాన్ని ఇంకొకరు చూసే అవకాశం ఇవ్వకూడదు అనుకున్నాను నేను. అంత మోసపోయాను నా జీవితంలో. నా శవాన్ని ఇంకొకరు వచ్చి తాకే అవకాశాన్ని కూడా నేను ఇవ్వకూడదు, అంతగా నష్టపోయాను ఈ మనుషుల చేత. నేను అంత అనుకున్నాను నేను. రంజిత్ ఫ్రీ గారు అనేటువంటి దైవజనుడు ఒక సేవకుడు, ఒక పాస్టర్ అనుకుంటున్నారు. కాదు, ఈయన తప్ప మరొకరు లేరు. ఈయన్ని వెంబడించే విధానం ఇది. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు నీ మీదకి వచ్చిన యాకోబులాగా ఎలా ఆయన పాదాలు పట్టాలో ఉగ్గుతారులాగా నూరు పూసినటువంటి ఆత్మీయ తండ్రి ఆయన. హల్లెలూయా.
ఈరోజు ఆయనను చాలా రకాలుగా విమర్శించడం మొదలు పెట్టారు. చాలా కోపము, చాలా మంట లోపల కదిలేదు ఎలాగైనా ఎదిరించి చేయాలని. కానీ దానికి సమాధానం నోటితో చెప్పకూడదు, నా బ్రతుకుతో చెప్పాలని తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. అందుకని అలా ఆయన విమర్శించేటువంటి స్థలాలలో, ఆయన విమర్శించేటువంటి వ్యక్తుల మధ్య ఈ రోజు దేవుడు నన్ను ఎలా పెట్టాడు తెలుసా? ఐగుప్తులో యోసేపు లాగా, ఏంటి బబులోనులో దానియేలు లాగా అలా పెట్టాడు దేవుడు. ఓఫిరి గారిని తిడదాం అనుకుంటూ దూషిద్దాం అనుకుంటారు, మధ్యలో ఎవరు అడ్డొస్తారో? నేను అడ్డొస్తాను. ఎందుకంటే ఆ భావజాలంతోనే కదా ఈ రోషం వచ్చింది, ఆయన పెంపకంతోనే కదా ఈ ప్రేమ వచ్చింది, ఆయన దాతృత్వంతో కదా ఎదుటి వారికి సహాయం చేయాలనే మనసు వచ్చింది. ఇప్పుడు నన్ను దాటి వెళ్ళాలి, అక్కడ ఏదైనా చేయాలంటే అడ్డొచ్చేస్తాం. అలా ఉండాలి నీ భక్తి. హల్లెలూయా. నీ ప్రేమ, నీ సహనము, నీ సహాయము, నీ రోషం, నీ పౌరుషం, నీ బాధ్యత, నీ భారం, నీ నాయకత్వము, ఇవన్నీ కూడా అట్లా నీ దైవజనుని చూపించగలగాలి. మాట దేవుని అభిషక్తుని చూపించాలి. వీటితో వాదపవాదాలతో కాదు. దయచేసి అనవసరమైనటువంటి ఆర్గ్యూస్, వాదపవాదాలు వదిలేసేయండి. దాంట్లో వల్ల మనకి పని లేదు. ఈ చెవితో నా చెవితో వదిలేసండి. మొక్కల ప్రార్థనకు పని చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడడానికి పని చెప్పాలి. అందుకని వాదాలకి పోవద్దు. కనుక మోషేని వాళ్ళు ఎరగలేకపోయారంట. ఎరగలేనందువల్ల వాళ్ళకి ఏం కలిగిందంటే సౌలుకు కలిగిన నష్టం కలిగింది, సౌలు భార్యకు కలిగిన నష్టం కలిగింది, దావీదు భార్యకు కలిగిన నష్టం కలిగింది, దావీదు కొడుకులకు కలిగిన నష్టం కలిగింది. దావీదును ఎరిగిన వారికి ఏ బహుమానం గంత కలిగిందో అలా మోషేని ఎరిగిన వారికి కూడా అక్కడ గొప్ప మేలు కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవునిని ఎరిగిన వారు ఏం చేస్తారట? బలమైన కార్యాలు చేస్తారట. మన మూల వాక్యం అది. హల్లెలూయా. ఇప్పుడు చదవండి మూల వాక్యం. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. అందరూ కూడా ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా స్వంత జనుల నిందలతో నా గుండె నాలో నీరైపోగా, హక్కున నన్ను చేర్చుకుంటివి, భయపడకంటివి, మీకుట ప్రేమను చూపితివి, నన్ను ఓదార్చితివి, హక్కున నన్ను చేర్చుకుంటివి, భయపడకంటివి, మీకుట ప్రేమను చూపితివి, నన్ను ఓదార్చితివి. ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడా నీవని మాట ఇచ్చి నెరవేర్చు
నెరవేర్చుతావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని మారని వాగ్దానములు మా కొరకు దాచి ఉంచినావని ఎరిగి ఉన్నానయ్యా నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. క్రైస్తవ సమాజానికి ఒక మాట చెప్తున్నా ఫైనల్ గా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన ఎప్పుడు కూడా నీకు మేలు చేస్తాడు. ఈ మనసు ప్రతి ఒక్కరు గుర్తించుకుంటే ఇంకొకరిది బలవంతంగా లాక్కునే మనసు వస్తుందా? వాళ్ళను చంపేస్తే ఆ స్థానం నాకు వస్తుందని, వాళ్ళ సాక్ష్య జీవితాన్ని పాడు చేస్తే నా సాక్ష్యం హైలైట్ అవుతుందని, వాళ్ళ సేవను నాశనం చేస్తే నా సేవ కనబడుతుందని కోరుకుంటున్నారంటే అర్థం ఏంటంటే దేవునిని ఎరగలేదని అర్థం. దేవుడు మేలు చేస్తాడని నమ్మకం లేదు. అంతటా వీళ్ళ సొంత జ్ఞానంతో వీళ్ళకి చేసుకుంటున్నారు మేలు. హల్లెలూయా. నా జీవితంలో నమ్మింది నేను కూడా చెప్తున్నాను, ఒంటరి పోరాటంతో నేను ఎందుకు మిగిలిపోయింది తెలుసా? ఆయన ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఎఫ్రి గారు కూడా చెప్పారు, పైన యేసయ్య ఉన్నాడు, కింద నేను ఉన్నాను బాబు. నేను అంతే చెప్తాను, దేవుడు ఉన్నాడు, నేనున్నాను, నేను చేసేది ఏదో నేను చేస్తాను. సంఘము సంఘము చిన్నదే కావచ్చు, నేను చెప్తున్నాను. ఫారెన్ ఫ్రెండ్స్ ఇతర నుండి సంఘానికి ఏమీ ఉండదు, మోకాళ్ళ ప్రార్థన, బీద కానుకలు. హల్లెలూయా. ఏదైనా సంఘంతో పంచుకుంటాను, ఇగో వారికి బాగాలేదు, సాయం చేద్దాం, మనం పూనుకుందాం. కనుక మాసిడోనియా సంఘానికి ఉన్నటువంటి దాతృత్వం ఈ సంఘానికి ఉన్నది. ఎదుటి వాళ్ళ కష్టాల్లో ఉంటే వాళ్ళకి ఏదైనా మేలు చేయాలనేటువంటి ఆ మనసు ఈ సంఘానికి నేర్పించాను, సంఘం నేర్చుకుంది. కనుక దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. ఈ రోజు కాచిన కన్నీరు రేపు నాట్యముగా మారుతుంది. హల్లెలూయా. ఈ రోజు దుఃఖముతో ఉన్నటువంటి మనను రేపు ఆనందంతో నింపుతాడు. ఇవి నేర్చుకున్నాను, నేర్పిస్తున్నాను. చెప్పండి, దేవుడు చేయడా? ప్రార్థన ఆలకించుకోడు కదా ఆయన. అందుకే మనం నమ్మికతో ప్రార్థన చేస్తాం, దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మూలవాక్యం ఏం చెప్పింది? 108వ కీర్తన 12-13 చివరి వచ్చిన, దేవుని వలన శూర కార్యములు జరిగించదము. హల్లెలూయా. దేవుని వలన మాత్రమే. కనుక ఎలాగంటది? దానియేలు ఏం చెప్పాడు? అయితే తమ దేవుని ఎరిగి వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. హల్లెలూయా. కాబట్టి ఒకటి నీలో జరగడం, రెండు నువ్వే చేయడం. హల్లెలూయా. ఈ మనస్సు కలిగి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇట్టి మనస్సును కలిగి మనం భక్తి సాధన చేయాలి. భక్తి కోసం బైబిల్ ఏం చెప్పింది? 1 తిమోతి 6:6 చూడొద్దు, రిఫరెన్స్ కోట్ చేశాను కదా. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం అంట. గొప్ప లాభం ఇస్తుంది దైవ భక్తి. ఈ దైవ భక్తి ద్వారా లాభం పొందాలనేటువంటి మనసు లేని వాళ్ళు షార్ట్ కట్ లో లాభాల కోసం, ఘనతల కోసం సౌలులాగా ఇంకొకరిలాగా కక్కుతు పడుతూ ఉన్నారు. వాళ్ళ మీద బొరుజల్లి, వీళ్ళ మీద బొరుజల్లి, వాళ్ళ మీద వీళ్ళ మీద బట్టలే చేస్తున్నారు. చాలా మంది ఎరగడం లేదు. మోషేని ఎరగలేనందువల్ల ఆ తరం వాళ్ళు గతించిపోయారు. దావీదుని ఎరగలేని వాళ్ళ కుటుంబంలోనే నష్టపోయారండి. దానియేలుని ఎరగినటువంటి అనేకులు పాడైపోయారు. వీళ్ళేం చేయగలుగుతారు? ఏమి ఉండదు అసలు. హల్లెలూయా. అందుకని అభిషేకాన్ని మనం గుర్తించగలిగి అటు అభిషేకము చేత నేను నడిపించబడాలి, అటు అభిషేకముతో దేవుని పనిలో పాలుపడు ఇట్టి మనసు రావాలి. ఎరగాలి, దేవుని ఎరగాలి, దేవుని మనసుని ఎరగాలి, దేవుని సంఘాన్ని ఎరగాలి. ఇప్పుడు మన ఇంట్లో పప్పు లేదు, ఉప్పు లేదు, అయ్యి లేదు, ఈ లేదని ఎలా తెలుస్తుంది? కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం చూసుకున్నాం, తెలుస్తుంది. ఫ్యామిలీ చక్కబెట్టుకోవడం అంటే ఎరిగిన వారికి ఉన్నాం కాబట్టి ఏమున్నాయో లేవో తెలుసు. కనుక లేని వాటిని తెచ్చుకోవడానికి చూస్తాం. అలాగే దేవుడు నీలోనికి ఎందుకు వచ్చాడు, నీలో నుండి ఏం చేయాలనుకుంటున్నాడు, నువ్వు ఎలా సంఘానికి ఉపయోగపడాలి, నువ్వు ఎలా సమాజానికి ఉపయోగపడాలో ఇది నువ్వు తెలుసుకోవాలి కదా. మోషే తెలిసిందంట అపోస్తలుల కార్యం 7:25. కానీ ఎవరు తెలియలేదు? ఎవరి దగ్గరికి అయితే మోషే వచ్చేదో వాళ్ళకి తెలియలేదు. అంటే మోషేకి నష్టమా? వాళ్ళు తెలుసుకోలేదు, వాళ్ళకి నష్టమా? వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడున్నటువంటి క్రైస్తవం భక్తుల మీద అభిషేకాన్ని గుర్తించట్లా. వీళ్ళు ఏముంది అలాగే 4 ముక్కలు ఎవడైనా చెప్తాడు. అందుకంటున్నాను, వాక్యాలు కాదు, ప్రార్థనలు కాదు, తర్వాత పాటలు కాదు, దేవుని మనసు ఎరిగిన దానియేలు, మోషేలు, దావీదులు కావాలి సంఘానికి. హల్లెలూయా. ఆయన మనసును అర్థం చేసుకోకపోతే ఇప్పుడవుతావు అలాగా ఏంటి? ఇప్పుడైనా సరే ఈ ప్రసంగము ద్వారా ఈ ముగ్గురులో ఒకడైనా అవ్వాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలి భారంగా. హల్లెలూయా.
దావీదు అవ్వాలనుకున్నావు అనుకో, దావీదు ఎలాగా ఉన్నాడు దేవుడి కొరకు, ఎలా చేశాడు? ఒకరు అన్యాయంగా లాక్కోవాలనుకున్నాడా? స్వార్థాన్ని పెంచుకున్నాడా? కక్ష పెట్టుకున్నాడా? ఏమీ లేదు. ఎన్నో అవమానాలు పొందాడు, ఎన్నో బాధలు పడ్డాడు. వాళ్ళందరూ తృణీకరింపబడ్డారు, వెలివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. వాళ్ళందరూ కూడా దిక్కవ్వారు ఒక రోజు. హల్లెలూయా. నువ్వెంత నలగొట్టబడతావు, ఎంత బాధపడతావు, ఎంత వేదన పడతావు, ఎంత దుఃఖపడతావు, అంత సంతోషాన్ని పొందుతావు. హల్లెలూయా. చెప్పు, సినిమాల్లో రౌడీలాగా రోజు సంతోషంగా ఉండి లాస్ట్కి ఏమి లేకుండా అయిపోదామా? సినిమాలో హీరోలాగా అప్పటి వరకు బెకార్ రోడ్ ఏముంటా, అన్ని బాధలు కష్టాలే, కానీ ఒకసారి హీరో అయిపోతాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య వచ్చింది ఎందుకంటే జీరో నుండి హీరోని చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. మరి ఆయన అలా చేయాలంటే నువ్వు అవకాశం ఇవ్వలేదా? ఇవ్వలేదా? కాబట్టి ఈ రీతిగా మనం భక్తి సాధన చేద్దాం. కనుక నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, పాట పాడుతున్నా, అవి చేయొద్దని చెప్పను నేను దేనికి వ్యతిరేకం కాదు. నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, వాక్యాలు నేర్చుకోవాలి. నేనేమంటున్నాను, వీటిలో నుండి దేవుని మనసులో నువ్వు కలిగి ఉండాలి. నిన్ను చూస్తున్నప్పుడు, నీ ప్రేమను, నీ సహాయాన్ని చూస్తున్నప్పుడు, ఇది కదా దేవుని మనసు అంటే. నిజంగా క్రైస్తవులు చాలా కష్టాల్లో ఉండి ఇంకొకరు సాయం చేస్తారు. ఆ మనసు ఎవరిది? యేసయ్య మనసు అది. హల్లెలూయా. వాళ్ళు బాధలో ఉండి ఇంకొకరు బాధ తీరుతారు, వాళ్ళు ఇబ్బందులు ఉండి ఇంకొకరికి సాయం చేస్తారు. ఇది దేవుని మనసు కదా. కనుక ఆ మనసు ఒకటి గెలుచుకుంటే చాలు. ఈ భూమి మీద నువ్వు ఏమీ లేకపోవచ్చు ఈ లోకం దృష్టిలో, కానీ లాజరుకి అబ్రాహాము భక్తుడు రొమ్ములో స్థానం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఏముంది? ఆరోగ్యం ఉందా? బట్టలు ఉన్నాయా? భోజనం ఉందా? ఇల్లుందా? ఏమీ లేదు. కానీ ఆయన కొరకు పరలోకంలో భక్తుడైన అబ్రాహాము రుచి చేసుకున్నాడు లాజరు. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప మనసుని ఇక్కడ లాజరు పొందుకున్నాడు చూడండి. అనేకులకి అక్కడ అయ్యగారులకి, ఈ రోజు అయ్యగారులు ఉన్నారు కదా, పెద్ద పెద్ద అయ్యగారులు, చాలా మందికి అక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఒకటి దిక్కున్నాడు అక్కడ పరలోకంలో. నిజమే ఈ మాట తెలుసా? ఇక్కడ ఏమి మనసు వచ్చింది? వీళ్ళు ఆదరణ పొందుతారు, ఎదుటి వాళ్ళని ఆదరించారండి, గొప్ప ప్రసంగాలు అంటారు, గొప్ప మాటలు మాట్లాడతారు. మరి ఎదుటి వాళ్ళకి ఆ ప్రేమ చూపించేలో నువ్వేం మనసు పొందుకున్నావు? చూపించాడు. వీళ్ళు మేలు పొందుతారు దేవుని వల్ల, ఇంకొకరికి మేలు చేయదు. వీళ్ళు ఆదరణ పొందుతారు దేవుడి వల్ల, ఇంకొకరిని ఆదరించారు. ఇదా కాదు. నీవు ఎలా దేవుని చేత ఆదరించబడుతున్నావో కొందరిని నువ్వు ఆదరించాలి. ఎలా దేవుడు నీకు సహాయం చేస్తున్నాడో నువ్వు కొంతమందికి సహాయం చేయాలి. ఎలా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడో మరి కొందరికి ఆ ప్రేమను పంచాలి. ఈ విధంగా చేయాలన్నమాట. కొంతమంది అలా ఉండదు, వీళ్ళు వరకే చూసుకుంటారు. అది క్రైస్తవ జీవితం కాదు, అది లోక సంబంధమైనటువంటి జీవితం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నుండి అసలైనటువంటి భక్తి సాధన చేసి దేవునిని ఎరిగిన వారిగా దావీదులాగా, అవును ఆయన నా పట్ల బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు అనే సాక్ష్యాన్ని జీవించిన వారిగా దేవుని పేరట శూర కార్యములు సమాజంలో జరిగించడానికి ప్రభుకు మనం అప్పగించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూడా పైకి లేచి నిలబడితే చివరి ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. అందరూ పైకి లేచి ఒక్క నిమిషం ఒక చిన్న తీర్మానం సమర్పణ. ఈ కృతజ్ఞత కూడిక బిడ్డ తన కొరకు పెట్టుకోలేదు, ఇగో నిన్ను మన్నించడానికి, ఇగో దేవుని మనస్సును ఈ రాత్రి నీకు అర్థమయ్యేలా చేయడానికి. నీవు కూడా ఇలా చదివితే, దేవుని ఆలోచించకుండా నడిస్తే నువ్వు ఒక దానియేలు అవుతావు, నువ్వు ఒక దావీదు అవుతావు, నువ్వు ఒక మోషే అవ్వడానికి ఈ కూడిక ఈ రాత్రి ఏర్పాటు చేయబడింది. ఇది నీకు ఆశీర్వాదకరమైన మాట, ఇది నీ జీవితాన్ని ఇగో దీవెనకరంగా పరిచేటువంటి మాట. కేవలం దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చేవాడుగా ఉండడం వల్ల ఉపయోగం కాదు, కానీ నిన్ను సృష్టించిన దేవుడు, నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, నిన్ను పోషించిన దేవుడు, ఇగో నీ వలన బలమైన కార్యాలు ఈ లోకంలో చేయడానికి ఆయన దిగి వస్తాడట. ఆయన రావడానికి దావీదు మనసు దేవుని మనసు ఏకమైపోయినట్లుగా దేవుని మనసు మన మనసు ఏకమైపోవడానికి ప్రభుత్వం మనం అప్పగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న తీర్మానం చేద్దాం. ప్రభు, ప్రతి వస్తువు ఎందుకు సృష్టించబడింది, ఎందుకు ఏర్పాటు చేయబడిందో ఆ పని కొరకు అది తయారు చేయబడినట్లుగా ఆ పని చేస్తుందయ్యా. నన్ను నువ్వు ఎందుకు తయారు చేసావో ఆ పని నేను చేయాలి, కానీ నా సొంత జ్ఞానం ఉపయోగించుకుని నా జ్ఞానంలోకి బ్రతికితే నేను వేరైపోతానయ్యా. ఇక మీదట అలా నేను ఉండకూడదు. అవును నాయన, నాకంటూ సొంత జ్ఞానం సొంత మనసును ఎందుకు ఇచ్చావంటే నీ మనసును ఎరగాలనే ప్రభు, నీ ఉద్దేశాలు తెలుసుకోవాలని ఇచ్చావు. ఇక మీదట నేను అలా బతి చేయడానికి, అలా బ్రతకడానికి దేవా నాకు సహాయం చేయనని దేవునికి మనం అప్పగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము కూడా రెండు చేతులు ఆకాశమందున దేవునికి చాపి మన జీవితాలు అలా ఉండడానికి ప్రభుకు మనం అప్పగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్.
హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు వందనాలు వందనాలు. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతి నుంచి ఘనత నుంచి మంచి పేరు నాకిచ్చావే. చదువు. ఖ్యాతి నుంచి ఘనత నుంచి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నే ఓడిపోనయా నా పక్షానుండగా. అందరూ చెప్తాం. నే కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నే ఓడిపోనయా నా పక్షానుండగా. నే కృంగిపోనయా నీవు నాతో ఉండగా. చెప్తా. ఏ సమస్య అయితే నిన్ను ఓడిపోయి చేస్తున్నావు, ఏ అప్పు అయితే నిన్ను ఓడిపోయి చేస్తున్నావు, ఏ రోగం అయితే నిన్ను ఓడిపోయి చేస్తున్నావు, చెప్తా. నేను ఓడిపోను, నువ్వే ఓడిపోయి ఇస్తున్నావు. చెప్తా. నిన్ను ఏ సమస్య అయితే కొనుక్కొని బలహీనపడుతుందో చెప్తే రాత్రి ఓ సమస్య బాధిస్తున్న సమస్య చెప్తున్నారా, నేను ఓడిపోను. ఆయనే కార్యములు చేసే దేవుడు మాత్రమే కాదు, నీ శత్రువులను అడుగు దేవుడే ఉన్నాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులు ఎదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులు ఎదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతి నుంచి ఘనత నుంచి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతి నుంచి ఘనత నుంచి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నే ఓడిపోనయా నా పక్షానుండగా. నే కృంగిపోనయా నీవు నాతో ఉండగా. కృంగిపోతే దేవుడు నాతో ఉన్నది, కృంగిపోయిన ధైర్యం ఉన్నావు. నే ఓడిపోనయా నా పక్షానుండగా. నే కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నేర్చిన చోటనే మనసారా నవ్వగా. నేర్చిన చోటనే మనసారా నవ్వగా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నే ఓడిపోనయా నా పక్షానుండగా. నే కృంగిపోనయా నీవు నాతో ఉండగా. నే ఓడిపోనయా నా పక్షానుండగా. నే కృంగిపోనయా నీవు నాతో ఉండగా. ప్రియ సోదరి సోదరుడా, కృంగిపోవద్దు. ఆయన నీతో ఉన్నాడని ఎరగాలి, ఆయన నిన్ను నడిపిస్తున్నానని ఎరగాలి, ఆయన నీ శత్రువును అనగొక్కు వాడని నువ్వు ఎరగాలి. పగ తీర్చిన నా పని సెలవిచ్చిన దేవుడు నీకు విజయం ఇస్తాడని నువ్వు ఎరగాలి. ప్రార్థనలో నీకు జయం ఇస్తాడని నువ్వు ఎరగాలి. నీ కన్నీటిని ఆచరగా చేస్తాడని నువ్వు ఎరగాలి. ఇగో నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడని నమ్మాలి. నువ్వే లోకంలో బలమైన కార్యాలు చేస్తావని నమ్మాలి. ఈ రాత్రి ఇట్టి నమ్మకం చేత దేవుని ఆలోచన చొప్పున నడవడానికి, దేవుని ఉద్దేశాలు చొప్పున నడవడానికి మనము దేవుని చేతిలో సాధనముగా, దేవునికి ఉపయోగకరమైన పనిముట్టుగా దేవుని సంఘములో ఉండడానికి మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఈ మాటలు దేవుడు మన వెనుకలు ఆశీర్వదించి మన నట్టువారుగా నడిపించడానికి సహోదరి జ్యోతి వచ్చి ప్రార్థన నడిపిస్తుండగా అందరూ కూడా అతి తీర్మానం సమర్పణతో ఆ ఉజ్జీవముతో ఆ మంటతో ఏకీవిస్తూ దేవుని మనస్సును మనం సాధన చేసుకుందాం. సోదరి ముందుకు వచ్చి ప్రార్థిస్తుండగా అందరూ ఏకీవిద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. షార్ట్
హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం ప్రభువా. అయ్యా గొప్ప దేవుడా సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన ఈ సమయకాలం ఈ రీతిగా కూడుకుని ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. పెట్టించిన దర్శనాన్ని బట్టి అయా బిడ్డను మండిస్తూ నడిపిస్తున్నా అయా రోషముతో ప్రభువా తనకున్న పరిస్థితి నుండి ప్రభువా విడిపిస్తూ అనేక బంధకాల నుండి విడిపిస్తూ నీ కొరకు బ్రతకడానికి ఏర్పాటు చేసుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. కుటుంబాన్ని దీవించని నాయన నీ దోషం నిలవబెట్టుకుని మాతో అందరితో నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా అయ్యా మాకు కావలసిన వర్తమానాన్ని మాకు అందించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా ఒక వ్యక్తి నాయన నీ కొరకు బ్రతకాలంటే ప్రభు సరిపోదు తండ్రి. అయ్యా మేము బ్రతకాలంటే నాయన అయ్యా నాయన నీ మనసు ఎరిగినప్పుడు ప్రభువా అయ్యా అయ్యా మేము బ్రతకాలం ప్రభువా. ఏదైనా మేము తెలుసుకున్నప్పుడే ప్రభువా దాని కొరకు ఆసక్తి పెట్టగలం ప్రభువా. అటువంటి మేము నాయన మమ్మల్ని రక్షించిన దేవా నేను గుర్చి తెలియకుండా నీ కోసం మేము రోజుల్లో బ్రతకలేము ప్రభువా. ఈ ఏడలో మేము కార్యాలు అయ్యా మేము పొందుకోవాలంటే ప్రభువా అయ్యా నీ నామమును బట్టి మాత్రమే తండ్రి. అయ్యా అటువంటి సూర కార్యాలు చేయాలంటే నేను ఎరిగిన ఆయన అటువంటి కార్యాలు చేయడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ వలన మాత్రమే మేము సూర కార్యాలు చేయగలం ప్రభువా. మా ఎదుట నాయన భక్తులు పెట్టి మాతో అందరితో నువ్వు మాట్లాడవు ప్రభువా. అయ్యా దానియేలు ప్రభువా అయ్యా నాయన నాయన దావీదును ప్రభువా మోషేని నాయన మా ఎదుట నిలవబెట్టి మాట్లాడవు తండ్రి. అయ్యా వారిని ఎదుట నాయన వారి ఆలోచనలు వేరే ప్రభువా. అయ్యా దావీదు పట్ల తన బంధువులు తల్లిదండ్రులు అయ్యా వారి ఆలోచనలు వేరే ప్రభువా. కానీ నీ ఆలోచనలు వేరేయా అయ్యా మా తలంపులు వంటి తలంపులు కావు అంటున్నావే మా ఆలోచన వంటి ఆలోచనలు కాదు అంటున్నావు ప్రభు. మీ మార్పులు వేరంటున్నావు తండ్రి. అయ్యా మేము నాయన ఎదుటి సన్నిధిలో ప్రార్థిస్తూ అయ్యా నాయన మా పట్ల నీ ఆలోచనలు ఇవే అనుకుంటూ ఉన్నావు అయ్యా. కాదు కాదు ప్రభువా మా ఎదుట మా పట్ల ఎన్నో గొప్ప ఆలోచనలు దాచి ఉంచున్నావు ప్రభువా. అయ్యా దినము మేము కనిపెట్టుకుని ప్రభువా విజ్ఞాపనతో నాయన వాటిని పొందుకొని ప్రభువా అయ్యా ముందుకు సాగిపోయే కృపణగా ఇచ్చి మరి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మొట్టమొదటిగా నీ సన్నిధిలో మేము ఆశీర్వదించబడుతూ మా ద్వారా సమాజంలో నాయన నీకు సూర కార్యాలు ప్రభువా మా ద్వారా సమాజంలో జరిగినట్లుగా ప్రభువా అయ్యా మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఎన్నో వాగ్దానాలు బట్టి ప్రభువా మేము కూడా శిశులైన భక్తులుగా ప్రభువా ఒక ఉన్నతమైన స్థానంలో భక్తి జీవితంలో ప్రభువా అయ్యా మేము ఉన్నట్లుగా సహాయం చేయమని ఈ రాసుడు బలహీనుడైనప్పుడు బలవంతుడుగా నాయన అయ్యా అభిషేకంతో వాడుకున్నావు తండ్రి. అటువంటి అభిషేకం మా మీదకి వచ్చినట్లుగా ప్రభువా ఇది మొదలుకొని నీ రాకడ వరకు ప్రభువా అటు రోషముతో నాయన అయ్యా నీ కొరకు బ్రతకాలని ప్రభువా నీ ద్వారా మేము పొందుకున్న నాయన అభిషేకాలు ప్రభు మేము దాచుకోక ప్రభువా మేము ఫలిస్తూ అనేకులు ఎదుట ప్రభువా నీ సూర కార్యాలు ప్రభువా నీ ఉన్నతమైన కార్యాలు ప్రభువా వెదజల్లినట్లుగా మమ్మల్ని వాడుకోమని అయ్యా మేము నాయన అయ్యా మా తలంతులు మా జ్ఞానమును బట్టిలో పెట్టుకునే వారిగా కాక ప్రభువా అయ్యా నీ కొరకు నాయన అయ్యా మమ్మల్ని రక్షించుకున్న నీ కొరకు వాడబడినటువంటి అభిషేకమును దయచేయండి ప్రభువా. అటువంటి రోషాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా అయ్యా లోకంలో నీ కొరకు ఎరిగటి జ్యోతుల వల్ల మమ్మల్ని దీవించమని అటువంటి అభిషేకంతో ముందు నడిపించమని ప్రభువా. ముందున్న జీవితం అంతట్లో ప్రభువా దాసుని నాయన నాయన నీ మాటలు నేర్చుకుని ముందుకు సాగిపోయే కృప మాకు అందరికి దయచేయమని అయ్యా నేను చేసిన చిన్న ప్రార్థన పాలు సన్నిధి చేర్చుకోమని వేస్తున్నాము అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం తండ్రి ఆమేన్. స్తోత్రం నాయన మహోన్నతులకు తండ్రి సర్వాధికారైన ప్రభువా మీకు వందనాలు అయ్యా. ఈ రాత్రి ప్రభువా ఇగో మా మధ్యకు దిగి వచ్చి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. అవునయ్యా క్రైస్తవ జీవితంలో ఇగో నీ మనస్సును మేము అర్థం చేసుకోకపోతే భక్తి చేయలేము ప్రభువా. ఈ లోకంలో నీ కొరకు మేము బ్రతకలేము ప్రభువా. అయ్యా నిన్ను బాధ పెట్టి మేము సాధించేది ఏదీ లేదయ్యా. ఇగో దావీదు దానియేలు మోషే నిన్ను ఎలాగైతే నీ మనస్సును అర్థం చేసుకుని అయ్యా భూమి మీద ప్రజలకు సేవ చేశారు మేమందరం అలా అర్థం చేసుకుని నడవడానికి కృపణీయండి. ఆ తరంలో దావీదును దానియేలును మోషేని గుర్తించలేని వారిని అయ్యా వెంబడించలేనటువంటి అనేకుల్ని ప్రభువా ఇగో మీరు ఏం చేశారో లోకానికి తెలిసేలాగా పరిశుద్ధ గ్రంథంలో రాశారు ప్రభువా. కాబట్టి ఒక భక్తుడితో నడవడం అంత ఆషామాషి విషయం కాదు తండ్రి. ఆ మనసును ఎరిగిన వారిగా తండ్రి మేము కొనసాగడానికి కృపణీయమని ప్రార్థిస్తున్నాను. కొడుకు ఏర్పాటు చేసుకున్న శిరీష పేతురు గారిని బావగారిని కుటుంబాన్ని దీవించండి.
బలపరిచి నీ పరిచయంలో నీ చేతుల సాధనలా వాడుకోండి. ఇక్కడ అయ్యా ఈ కొడుకులు ఏర్పాటు చేయబడిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించండి అయ్యా. ఈ ఒక్కరు నశించిపోకూడదు అయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబం, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితము నీ మహిమార్థముగా ప్రతి ఒక్కరు బలమైన కార్యాలు జరగాలి. వాళ్ళు కూడా లోకంలో బలమైన కార్యాలు చేయాలి ప్రభా. అటువంటి అభిషేకంతో, అటువంటి బలముతో నింపండి ప్రభా. అయ్యా మేము చల్లారిపోయేవారు కాక నిత్యం మండుతూ ఉండడానికి దేవా కృపణమని ప్రార్థిస్తున్నాను. ఇగో బలహీనమైన దాసుని బలపరిచి వాడుకున్న మాటలు అయ్యా అందరి హృదయాలను ఫలింపచేయమని, ప్రేమ కూడా దీవించమని, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆస్వాదించి అయ్యా లైవ్ ద్వారా ఆయా స్థలాల నుండి ప్రార్థనలు అయ్యా ఎత్తుబడుతూ పరిచయం కొరకు ప్రార్థిస్తూ అయ్యా ఏకీభిస్తున్నటువంటి ఆత్మీయులు ఉన్నారయ్యా. వారిని కూడా దీవించండి. వాళ్ళ సకల అవసరాలన్నింటినీ కూడా ప్రభా అయ్యా మీరు తీర్చండి ప్రభా. వారి జీవితాన్ని మన్నింపజేసి లైవ్ ద్వారా అనేకులు ఉజ్జీవింపబడాలి ప్రభా. రక్షణ పొందిన వాళ్ళు పొందాలి, పొందిన వారు సత్యంలోనికి రావాలి, వచ్చిన వారు ప్రభా నీ కొరకు సూర కార్యాలు చేయాలి ప్రభా. అటువంటి అభిషేకంతో తండ్రి ఒక్కొక్కరిని దర్శించి నడిపించి వాడుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ రాత్రి కృపగల స్థలాలకు అప్పగిస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు శాశ్వత కృపయు పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాసం అనేది చేరిన మనకును కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబకులను లైవ్ ద్వారా ఆయా స్థలాల నుండి వింటున్నటువంటి బిడ్డలకును ఇటు కృప దేవుని మనసును ఎరిగి దాని ప్రకారంగా భూమి మీద బ్రతికి దేవుని కొరకు గొప్ప కార్యాలు జరిగించుదురుగాక. ఆమేన్ ఆమేన్. యేసురక్తమును కూర్చోయం, ప్రభేశ్వరక్తమును కేర్చాయి, ప్రభేశ్వరమును సంపూర్ణ ఇచ్చి అపవాదికులకు అంత నాశనపజయము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది. వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమ ఏర్పాటు చేయబడింది. అలాగే రేపు తిరిగి మరి ఉపవాస ప్రార్థన